బిగినర్స్ అయి ఉండి బేసిక్ నుంచి యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దెన్ యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. హలో ఆస్పిరెంట్స్, ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్నా సరే బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషలీ వెన్ ఐ టాక్ అబౌట్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అవన్నీ వాటిలో దీనికి చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. సో కన్ఫర్మ్ గా మీరు నేర్చుకోవాల్సిన టాపిక్. ఓకే, సో ఈ పార్ట్ 1 లో ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. ఫ్రమ్ బేసిక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అసలు ఏమేమి ఉంటాయి ఈ టాపిక్ లో, అసలు ఏంటి ఈక్వేషన్స్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి, అవన్నీ మనం చూద్దాం. గోయింగ్ ఆన్ విల్ బి ప్రాక్టీసింగ్ సమ్ సమ్స్ యాజ్ వెల్. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది, అసలు ఎలా కనిపిస్తుంది మనకి? సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. జనరలీ మనకి ఈ ఫామ్ లో కనిపిస్తుంది. ఇలానే అంటే ఓన్లీ ఇలానే ఉండొచ్చు అంటే జనరలీ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ -2x+3 ఇలా కూడా చూసాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ -2x+3 ఇలా కూడా ఉండొచ్చు కదా. మరి అలా అయితే ఇక్కడ మైనస్ కూడా ఉంది, ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ మైనస్ వచ్చింది బి వాల్యూ వల్ల, అంటే ఇక్కడ బి వాల్యూ -2 అయి ఉండొచ్చు. అందుకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ విచ్ ఇస్ 3. ఓకే, సో ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అంటే ఏంటంటే వాటిని మనం ఆల్ఫా ఇంకా బీటాతో రిప్రజెంట్ చేస్తాం. రూట్స్ అంటే ఏంటి? రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఈక్వల్ టు 0 ఉండాలి, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. ఓకే, రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూలో ఏదో ఒక వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇవన్నీ చేసినప్పుడు 0 వస్తుందో వాటినే రూట్స్ అని అంటారు. ఓకే, like for example, let me take an example. X square minus 5x plus 6 equal to 0 అని ఉందనుకో. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వస్తుంది. ప్రెసెంట్ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తున్నా కాబట్టి నేనే రూట్స్ చెప్పేస్తాను. 1 రూట్ ఏమో 3, 1 రూట్ ఏమో 2. సో ఈ రెండు వాటి వాల్యూస్ అన్నమాట, వీటికి వచ్చే వాల్యూస్. రూట్స్ అవన్నీ అంటే ఏంటో కూడా చూద్దాం, బట్ జస్ట్ చెప్తున్నాను అంతే బేసిక్ ఐడియా కోసం. సో ఈ ఎక్స్ ప్లేస్ లో నాకు ఈ ఈక్వేషన్ అంటే ఏంటి, జనరల్ గా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముందో ఆర్హెచ్ఎస్ సైడ్ రెండు ఈక్వల్ గా ఉండడం, అంతేనా? సో అదనమాట. ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్ అవ్వాలంటే ఇవన్నీ నేను చేస్తే నాకు 0 రావాలి కదా. సో ఎక్స్ ప్లేస్ లో నేను ఏం పెడితే నాకు 0 వస్తుంది? ఫస్ట్ 3 పెడతా. 3 స్క్వేర్ ఎంత? 9 మైనస్ 5 ఇంటూ 3 ఎంత? 15 ప్లస్ 6. 9 ప్లస్ 6 ఇస్ 15. 15 మైనస్ 6 0. సరిపోయిందా? అదే 1 పెట్టి చూడండి, 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ 5 ఇంటూ 1 ఎంత? 5 ప్లస్ 6. ఓకే, 6 ప్లస్ 1 7. 7 మైనస్ 5 ఎంత? నాకు 2 వచ్చింది, 0 రాలేదు. సో అది రూట్ కాదన్నమాట, అంటే ఎక్స్ ప్లేస్ లో నేను అది పెట్టలేను. ఓకే, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ 5 ఇంటూ 2 ఎంత? 10 ప్లస్ 6 ఇంటూ 2 12. 12 ప్లస్ 4 ఇస్ సారీ minus 5 into 2 10 plus 6 వేయాలి మనం, 12 చేయకూడదు. ఓకే, సో 6 plus 4 is 10. 10 minus 10 ఎంత? 0. సరిపోయిందా? మరి అలా అయితే ఇక్కడ నేను 3 and 2 చెప్పాను. అలా ఎన్ని వాల్యూస్ ఉంటాయి? అసలు రూట్స్ అని చెప్పాను కదా, అంటే ఎక్స్ ప్లేస్ లో నేను ఏమేం వాల్యూస్ పెడితే నాకు 0 వస్తుందని, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందని చెప్పాను కదా. అలా నేను ఎన్ని వాల్యూస్ పెట్టగలను అంటే 3 and 2 మాత్రమే ఉంటాయా? ఇంకా ఎన్నైనా ఉండొచ్చా? ఇప్పుడు 1 2 3 అలా ఎన్నైనా వాల్యూస్ చెక్ చేయగలను. ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్ లో వాల్యూస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను ఎన్నని చెక్ చేస్తాను, ఎన్నని నాకు తెలుస్తాయి? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది ఈక్వేషన్ అని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? తర్వాత ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి, అవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే, సో అవన్నీ మనం స్లోగా తెలుసుకుందాం. అండ్ జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ క్లర్క్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, అలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్ మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇది ఒక ఈక్వేషన్ ఇస్తారా, ఇంకొకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇది ఒక ఈక్వేషన్ ఇస్తారు. సరే, వై స్క్వేర్. ఓకే, వై స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 6 అని చెప్పి మనకు ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి కదా. మనకు ఆప్షన్లు ఏమిస్తారు? ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వైయా, ఎక్స్ ఇస్ లెస్ దెన్ వైయా, అవన్నీ మనం రాయాలి. సో అవి రాయాలంటే మనకు తెలియాలి ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తేనే కదా మనం ఎక్స్ గ్రేటా వై గ్రేటా అవన్నీ చెప్పగలుగుతాం. సో ఈ ఫార్మాట్ లో క్వశ్చన్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్. అసలు ఈ టాపిక్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే, అసలు ఏ ఫార్మాట్ లో కనిపిస్తుంది, మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా కనిపిస్తాయి, అవన్నీ మీకు ఐడియా రావడం కోసం ఇప్పుడు ఇదంతా చెప్పారు. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని దేని అంటామంటే ఎనీ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2. ఓకే,
2 హైయెస్ట్ పవర్ ఉంది అని అన్నప్పుడు మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అండ్ ఇట్ హ్యాస్ టు బి అన్ ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే విచ్ హ్యాస్ అన్ ఈక్వల్ టు సింబల్ అండ్ ఇటువైపు ఉన్నది ఈక్వల్ అని మనం రిప్రజెంట్ చేస్తాము విచ్ ఈస్ అన్ ఈక్వేషన్. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు వి ఫార్మ్ అన్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ అన్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ 2. డిగ్రీ అంటే ఏంటి? పవర్. ఓకే, ఎక్స్ పవర్ సంథింగ్, ఎక్స్ అనే కాదు ఏదైనా సరే పవర్, దానికి హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. ఓకే, ఆ పవర్ మరి వాల్యూస్ కైనా ఉండొచ్చా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా 2x² ప్లస్ 3x ప్లస్ 4 ఉందనుకో, ఓన్లీ ఎక్స్ కే ఉండాలా, 4 కు ఉండకూడదా? ఓకే, సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ అన్నమాట. ఈ పవర్ కి ఎంతైనా ఉన్ని ఆ వాల్యూకి మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2³ ఉందనుకో, 8 అని మనం డైరెక్ట్ గా వాల్యూ వేసేయగలం. x² కి వాల్యూ నాకు తెలియదు కదా, అంతేనా? అది వేరియబులా? సో అలాంటి వేరియబుల్ పవర్స్ లో హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, మనకి ఇంకా ఉంటాయి క్యూబిక్ ఈక్వేషన్స్, అంటే క్యూబ్స్ ఉంటాయి అనమాట. హైయెస్ట్ పవర్ క్యూబ్ అలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదో మీరు నాకు కమెంట్స్ లో చెప్పాలి లైన్ గా. ఓకేనా? సో x² ప్లస్ 3x ప్లస్ 2 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? ఓకే, కన్ఫర్మ్ గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కదా, మరి డిగ్రీ 2 కదా, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. ఓకే, మరి హైయెస్ట్ పవర్ 2 ఉంది కదా, మరి ఎందుకు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని చెప్తున్నాను? ఎందుకంటే ఇది జస్ట్ ఒక మనం రాసాం అంతే, దాన్ని మనం దేంతో ఈక్వల్ టు అని మనం చెప్పలేదు. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ జీరో అని మనం చెప్తున్నప్పుడు దిస్ బికమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, వీఆర్ రైటింగ్ అన్ ఈక్వేషన్ హియర్. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు? జీరోనే ఉండాలా, వాల్యూ ఉండకూడదా? x² ప్లస్ లెట్స్ సే 4x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా ఉండకూడదా? కన్ఫామ్ గా ఉండొచ్చు. ఎందుకు? ఈ 4 ని ఇటువైపు తీసుకొచ్చేయండి. -2 ప్లస్ 4 ఎంత? ఓకే, -2 ప్లస్ 4 ఎంత? +2. సో x² ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సరిపోయిందా? సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ తర్వాత న్యూమరేటర్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను 1/x రాస్తే, ఓకే, 2x, సరే 1/x రాద్దాం. 2 ఇంటూ 1/x² ప్లస్ 3x మైనస్ 7, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ పవర్ 2 ఉంది కదా, పవర్ 2 ఉందంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఇంకేమీ మనకి లేదు. సో కన్ఫర్మ్ గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే రావచ్చు అని మీకు ఐడియా రావచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బికాస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇప్పుడు 1/a⁻m ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? a⁻m, అంతేనా? అదే కదా, a⁻m ఈక్వల్ టు 1/a⁻m, అంతేనా? సో ఇప్పుడు 1/x² ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాం? 2 ఇంటూ x⁻−2 ప్లస్ 3x మైనస్ 7 ఈక్వల్ టు 0. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుంది? ఇదే కదా x, -2 కాదు కదా హైయెస్ట్, 1 కదా హైయెస్ట్. సో మనకి డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది, అంతేనా? అంతేకాని ఇది మాత్రం అవదు. సో దిస్ ఇస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇంకేం చెప్పొచ్చు? 1 వచ్చింది, మైనస్ వచ్చింది, అది కూడా అవదు. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి? రూట్. ఓకే, సో x⁻√2 ప్లస్ 3x మైనస్ 7 ఈక్వల్ టు 0 ఉంది అనుకుందాం. ఇది అవుతుందా? అవ్వదు. ఎందుకంటే √2 వాల్యూ ఎంత? 1.414 సంథింగ్, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఐమ్ సారీ, 1.414. సో x⁻√2 అది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి రాదు. ఓకే, ఇంకొకటి లెట్స్ సే x² ప్లస్ 2³ ప్లస్ 3x ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? ఇక్కడ పవర్ 3 ఉంది కదా, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్ఫర్మ్ గా కాదు, అంతేనా? అలా ఏమి ఉండదు. పవర్ 3 ఉన్నా దేనికి ఉంది పవర్ 3? కాన్స్టెంట్ కి ఉంది, వేరియబుల్ కాదు కదా. వేరియబుల్స్ లో హైయెస్ట్ పవర్ ఏముంది? 2నే, 2³ మీరు 8 రాసిస్తారు, అది కాన్స్టెంటే కదా 2. ఓకే, సో హైయెస్ట్ పవర్ 2 ఉంది. ఓకే, ఇంకేం చేద్దాం? x² ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 3x³ ఓకే, ఇది ఈక్వేషనా కాదా? క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? కాదు. ఎందుకంటే ఈక్వల్ టు కి ఇటువైపు ఉంది, ఈ వాల్యూని ఇటువైపు తీసుకురండి, -3x² అవుతుంది. ఓకే, ఇటువైపు ఏమైపోతుంది? 0. సో హైయెస్ట్ పవర్ ఏంటి? క్యూబ్ ఇది. సో హైయెస్ట్ పవర్ ఏంటి? 3 కదా, సో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి ఫైండ్ అవుట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి అని. ఓకే, సో ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే, అంటే సాల్వ్ చేస్తే మనకు వచ్చేవి రూట్స్ అని చెప్పాను కదా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్ x²
minus 5x plus 6 equal to 0. This is one of my favorite examples. ఎందుకంటే రీజన్ ఏమీ లేదు, జస్ట్ ఐ లైక్ దిస్ ఈక్వేషన్. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రూట్స్ అంటే ఏంటంటే ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఎక్స్. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేయాలంటే మన ఎక్స్ ప్లేస్ లో సమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అలా ఎన్ని వాల్యూస్ అయితే పాసిబిలిటీస్ ఉన్నాయో వాటిని మనం రూట్స్ అని అంటాం. ఓకే, రూట్స్ అయినా అనొచ్చు, వాల్యూస్ అయినా అనొచ్చు, లేదంటే జీరోస్ అయినా అనొచ్చు. ఓకే, సో రూట్స్, వాల్యూస్ ఆర్ జీరోస్ ఏమైనా అనొచ్చు. మనకి ఎగ్జామ్ లో ఓన్లీ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ అని మనల్ని అడగరు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పి మనల్ని అలా అడుగుతారు. ఓకే, సో అలా మనకి అడిగినప్పుడు వాటిని రూట్స్ అని అంటారు. ఎన్ని ఉంటాయి? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు పవర్ 2 ఉంది. సో కన్ఫామ్ గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్ గా రూట్స్ అనేవి 2 రూట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, కన్ఫామ్ అది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అదంతా నేను మీకు ఇంకా ముందు ముందు చెప్తాను. జస్ట్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు చూద్దాం. ఓకే, రూట్స్ అన్నాక కన్ఫామ్ గా 2 ఉండాలి, అది మీరు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, 2 రూట్స్ కన్ఫామ్ గా రావాలి. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చారనుకో, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. మరి ఇది కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మీకు డౌట్ రావచ్చు. ఓకే, అది కూడా నేను చెప్పాల్సింది ఇందాక. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు? కన్ఫర్మ్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పవర్ 2 హైయెస్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? మన దగ్గర బి వాల్యూ లేకపోయినా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, హైయెస్ట్ పవర్ 2 సాటిస్ఫై అయింది కదా, సో అది ఓకే. మరి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, మరి మీకు ఇక్కడ ఫార్ములా చెప్పారు కదా, మరి ఈ వాల్యూ ఎక్కడికి పోయింది? మీకు డౌట్ రావచ్చు. ఏముంది, బి వాల్యూ 0 అవుతుంది. సో బి వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఎక్స్ ఇది మొత్తం ఇలా పోతుంది. అయినా సరే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అయితే ఉంది కదా, మీకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఉంది కదా. ఓకే, అదనమాట. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఏమనిపించవచ్చు, ఎక్స్ స్క్వేర్ 9 అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు √9 విచ్ ఇస్ 3. కానీ మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు 2 రూట్స్ కావాలి కదా, మరి 3 ఒకటే సరిపోదు, 2 రూట్స్ కావాలి. ఇప్పుడు సెకండ్ రూట్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9, అంతేనా? -3 హోల్ స్క్వేర్ చేయండి. -3 హోల్ స్క్వేర్ ఏంటి? 3 స్క్వేర్ అన్నది ఒక 9, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ 9. ఓకే, సో +3 కి స్క్వేర్ చేసినా, -3 కి స్క్వేర్ చేసినా నాకు ఎంత వచ్చింది? +9 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ చేసినప్పుడు మీరు పాజిటివ్ వాల్యూకి స్క్వేర్ చేసినా, నెగిటివ్ వాల్యూకి స్క్వేర్ చేసినా మీకు ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ వాల్యూనే వస్తుంది. సో ఇదే పాజిటివ్ వాల్యూకి మీరు రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు +or-3 మనకు వస్తుంది. అంటే ఈ రూట్ చేసినప్పుడు ఏమో, ఈ ఎక్స్ ప్లేస్ లో మీరు 3 పెట్టినా సరే 9 వస్తుంది. ఈ ఎక్స్ ప్లేస్ లో మీరు -3 పెట్టినా సరే -3 హోల్ స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ 9, మైనస్ స్క్వేర్ ఎంత? ప్లస్. మీరు ఈ ప్లేస్ లో 3 పెట్టినా -3 పెట్టినా ఒకటే వాల్యూ వస్తుంది. అలానే 3 - 3 ఒకటా? వేరే. సో దాని ప్రకారం మనకి +or-3 వచ్చింది కాబట్టి +3 ఒక వాల్యూ, -3 ఒక వాల్యూ. దీన్నే మనం +3 ఒక రూట్, -3 ఒక రూట్ అని చెప్తాం మనం. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి ఫైండ్ అవుట్ ద రూట్స్ అనమాట. వీటిని రూట్స్ అంటారు అండ్ కన్ఫర్మ్ గా 2 రూట్స్ అనేవి మన దగ్గర ఉండాలి. క్లియర్, గాట్ అన్ ఐడియా? ఇప్పుడు సరే, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అలా కాకుండా ఇంకొంచెం చిన్నగా చూద్దాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వేర్, సమ్ కాన్స్టెంట్ యాడ్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 25 తీసుకుందాము, సరే 36 తీసుకుందాం. ఓకే, సో ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 నేను ఎలా రాస్తాను? 6 స్క్వేర్ అని రాస్తాను. ఓకే, సో స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ ఈక్వల్ టు 6 - 10 ఎంత? -4. సో -4 విల్ బి ది ఆన్సర్ అని మనం మార్క్ చేసేస్తాం. కానీ తప్పు ఎందుకు? అఫ్ కోర్స్ బికాస్ ఈ ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ని మీరు ఎక్స్పాండ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా? మనం ఎలా రాస్తాం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 100 ప్లస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ 10 విచ్ ఇస్ 20x. ఇలా అయినా మనం రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వచ్చిందా? మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో వచ్చిందంటే కన్ఫర్మ్ గా 2 రూట్స్ ఉండాలి కదా, మరి మనకు ఒకటే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయితే మీరు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి డిరైవ్ చేసుకునేనా మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. లేదనుకుంటే ఇంకొక విషయం చూడండి, ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36, అంతేనా? సో ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 36 కి రూట్. 36 రూట్ ఏమవుతుంది? 6 అవుతుంది, -6 అవుతుంది, అంతేనా? సో x ఈక్వల్ టు 6 - 10 ఎంత? -4. అండ్ x ఈక్వల్ టు -6 - 10 ఎంత? -16.
క్లియర్? సో దట్ ఈస్ హౌ వి ఫైండ్ అవుట్ అనమాట. ఏముంది సబ్స్టిట్యూట్ చేయండి -4. ఓకే, -4 ప్లస్ 10 ఎంత? -4 ప్లస్ 10 is 6. 6 స్క్వేర్ ఎంత? 36 సరిపోయిందా? అండ్ -16 ప్లస్ 10 ఎంత? -16 ప్లస్ 10 విచ్ ఇస్ -6 అంతేనా? సో -6 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ 36 సరిపోయిందా? ఎలా అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఇలా. ఓకే, ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అదంతా. ఓకే, కొంచెం టైం పట్టొచ్చు బట్ డోంట్ వరీ. అండ్ ఇప్పుడు ఏవైతే మనం 2 రూట్స్ కన్ఫర్మ్ గా వస్తాయని చెప్పాను కదా, ఆ 2 రూట్స్ ని వి రిప్రజెంట్ యాజ్ ఆల్ఫా అండ్ బీటా. ఇది ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఫ్యూచర్ లో చెప్తాను, అంటే ఇంకా కమింగ్ క్వశ్చన్స్ లో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, part 1 video I've put in the description, you can check it out. Okay, so firstly మనం అందులో నేర్చుకున్నట్టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. ఈ ఫామ్ లో జనరలీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఫార్ములా బేస్డ్ వే. ఓకే, ఫార్ములా ఉంటది మనకు ఒకటి, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, and the second one is distribution method. డిస్ట్రిబ్యూషన్. ఓకే, జనరలీ ఏంటంటే మనకు ఫార్ములా చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో నేర్చుకున్నవి అవన్నీ బేస్డ్ మీద ఉంటాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఏంటంటే మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కదా నేర్చుకుంటున్నాం. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ప్రతి దాంట్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం అంటే కష్టం. సో ఆ స్పీడ్ అండ్ యాక్యురసీ కోసం మనం డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ డిస్ట్రిబ్యూషన్ లో మనకు రావట్లేదంటే మరి ఫార్ములా కూడా మీకు తెలిసి ఉండాలి కదా, లేదా మీ దగ్గర టైం ఉంది, మీరు చేసింది రైట్ రాంగ్ మీకు తెలియాలి. సో అలాంటప్పుడు ఫార్ములా మీకు తెలిస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి అది కూడా నేర్చుకోండి. సో జనరలీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ -4ac బై 2a. సో ఇది మనకి జనరల్ గా ఉన్న ఫార్ములా అన్నమాట రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, మరి 2 రూట్స్ రావాలి కదా, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, దాన్ని బట్టి మనకు 2 రూట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబిసి ఏంటి ఇందులో అసలు చూడండి, ఈ ఈక్వేషన్ లో మనకి ఏవైతే ఇవి ఉన్నాయో ఏబిసి వాల్యూస్ అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడంటే ఏబిసి ఈ ఫామ్ లో ఉన్నాయి. జనరల్ గా మనకి ఈక్వేషన్స్ ఇస్తే అందులో మనం ఎలా గుర్తుపట్టేది? సి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ -5x ప్లస్ 6 మై ఫేవరెట్ ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్ మనకి ఇచ్చారనుకో, ఏవైతే కోఫిషియంట్స్ ఉంటాయో వాటిని మనం తీసుకోవాలి. కోఫిషియంట్స్ అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ ఉన్న వాల్యూ ఎక్స్ స్క్వేర్ కి ముందు, ఈ ఎక్స్ కి ముందు, ఇంకా ఈ లాస్ట్ లో ఈ కాన్స్టెంట్ ఉన్నది, ఇవి కోఫిషియంట్స్ అన్నమాట. ఓకే, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ని మనం ఏ అనుకుంటాం, ఎక్స్ అంటే పవర్ 1 ఉన్న కోఫిషియంట్ ఉంటది కదా, దాన్ని మనం బి అనుకుంటాం. ఎక్స్ ఒకటే ఉండాలని రూల్ లేదు, కాకపోతే పవర్ 2 ఉన్న వాల్యూకి కోఫిషియంట్ ని మనం ఏ అనుకుంటున్నాం, పవర్ 1 కి ఉన్న కోఫిషియంట్ ని మనం బి అనుకుంటున్నాం, అండ్ లాస్ట్ లో ఉన్న కాన్స్టెంట్ ని మనం సి అనుకుంటాం. ఓకే, సో ఆ వాల్యూస్, ఈ వాల్యూస్ ప్రకారం మనకు ఉన్న వాల్యూస్ ఏంటి, ఏ ఏమీ లేదు, సో ఏ వాల్యూ ఎంత 1. ఓకే, బి ప్లేస్ లో మనకి ఏముంది 5, కాదు కాదు -5. ఓకే, బికాస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ లో కదా మనం తీసుకుంటున్నాం. సో అందుకని మన దగ్గర ఉన్న బి వాల్యూ ఎంత, -5, సి వాల్యూ ఎంత 6. సో దిస్ ఈస్ హౌ వి రైట్ ద ఫార్ములా. ఓకే, అండ్ దెన్ ది అదర్ మెథడ్ దట్ వీ హ్యావ్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. అండ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో కూడా మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటేంటి, సి ఇస్ పాజిటివ్, ఓకే, సి ఇస్ నెగిటివ్. మెథడ్ ఏదైనా సరే ఒకటే, ఏదైనా మనం ఒకటే మెథడ్ లో చేస్తాం. కానీ మనకి ఇంకా మన ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చేసేదే ఫాస్ట్ అండ్ స్పీడ్ కోసం. అలాంటిది మరి అందులో కూడా ఇంకా ఏమైనా స్పీడ్ ట్రిక్ ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది కదా. అలా ఐడెంటిఫికేషన్ కోసం సి పాజిటివ్ సి నెగిటివ్ చూసుకుంటాం. అంటే మనకున్న కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా మనం చూసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సి వాల్యూ పాజిటివ్ ఉన్న ఈక్వేషన్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ని మనం బోత్ మెథడ్ తో ఇంకా అలాగా డిస్ట్రిబ్యూషన్ మెథడ్ రెండింటితో చేద్దాం. ఓకే, లెట్స్ టేక్ ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇదే మనం మన ఈక్వేషన్ కింద తీసుకుందాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఉందో
అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అండ్ ఇక్కడ b తోని మనకి సంబంధం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైనా టూ వాల్యూస్ ని నేను మల్టిప్లై చేస్తే నాకు రావాలి సి అనే వాల్యూ అండ్ ఎడిషన్ చేస్తే నాకు రావాలి ఈ బి అనే వాల్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 కి నాకు ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 6 అది కూడా చూడండి, ఎక్స్ కి ముందు కోఫిషియంట్ ఏమీ లేదు. ఎక్స్ కి ముందు కోఫిషియంట్ ఉంటే కూడా ఏం చేయాలో చెప్తాను, లేదంటే ఓకే ఇక్కడే చేద్దాం. ఇక్కడ 1 ఉంది కదా, సో 1 అనే తీసుకుందాం, ఏమీ లేదంటే 1 ఇంటూ 6 ఎంత 6. సో 6 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 6 కి ఏముంటాయి 1 ఇంటూ 6. ఓకే, ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే రాకూడదు, యాడ్ చేస్తేనే రావాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ గా యాడ్ చేస్తేనే ఈ వాల్యూ రావాలి. అలానే మనం చేయాలి. ఓకే, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎడిషన్ సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఎడిషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండొచ్చు, ఇక్కడ ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. ప్లస్ ఉంటే ఏమవుతుందో మైనస్ ఉంటే ఏమవుతుందో అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, సో 1 ఇంటూ 6 అవ్వచ్చు లేదా 2 ఇంటూ 3 అవ్వచ్చు, ఈ రెండు పాసిబిలిటీస్. 6 ప్లస్ 1 చేస్తే నాకు 5 వస్తుందా, రాదు. మైనస్ చేస్తే వస్తుంది, కానీ అది మనకి ఇప్పుడు పనిచేయదు. అండ్ దెన్ 2 ఇంటూ 3 చేస్తే నాకు వస్తుందా, కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, సో 2 ఇంటూ 3 చేస్తే నాకు ఆ వాల్యూ వస్తుంది, కాబట్టి నేను ఈ 5 ని -3 -2 కింద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా? ఓకే, -5 ని ఐఎమ్ స్ప్రెడింగ్ యాజ్ -3 అండ్ -2. ఓకే, సో దీన్ని నేను ఎలా రాస్తాను, x స్క్వేర్ -3x -2x. ఇది మీకు పెద్దగా మెథడ్ కనిపిస్తూ ఉండొచ్చు, బట్ వన్స్ మీకు అర్థమైతే చాలా బాగుంటది. ఓకే, +6 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్ గా కనిపిస్తుంది, x కామన్ గా కనిపిస్తుంది కదా, x కామన్ గా తీసేయండి. x ఇంటూ x -3, ఇందులోంచి x కామన్ గా తీసేస్తే ఒక x రిమైనింగ్, ఇందులో x కామన్ తీసేస్తే 3 రిమైనింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు x -3 కామన్ గా రావాలి, సో x -3 కామన్ గా తీసేసాను. ఇప్పుడు ఇందులోంచి x తీసేసాను, ఇంకా ఏం మిగిలింది, -2 మిగిలింది, అంతే కదా, -2 ఆఫ్ x. ఇప్పుడు -2 ఇంటూ -3 ఎంత, +6, సరిపోయిందా? సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0. సో x -2 ఈజ్ ఈక్వల్ టు 0, x -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ఈ +2 అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది 2 అండ్ x ఈక్వల్ టు 3. సో మనకున్న రూట్స్ ఏంటంటే 2 అండ్ 3 అనమాట. ఓకే, అర్థమైందా? మరి ఇప్పుడు ఎగ్జామ్ లో ఇదైనా కొంచెం పెద్దదే కదా, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సి, ఏదైనా టూ వాల్యూస్ మీకు ఇక్కడ వచ్చింది, 1 అండ్ 6, 2 అండ్ 3 ఫైండ్ అవుట్ చేశారు. మీకు అర్థమైంది 2 అండ్ 3 మల్టిప్లై చేస్తే 6 వచ్చేస్తుంది అండ్ ఎడిషన్ చేస్తే 5 వచ్చేస్తుంది. మీకు ఇక్కడతో అర్థమైపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ గా రూట్స్ ఏమవుతాయి, ఈ రెండే రూట్స్ అయిపోతాయి. సో 2 అండ్ 3 మీరు రూట్స్ అని డైరెక్ట్ గా రాసేయచ్చు. కానీ ఈ 2 కి 3 కి ముందు ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా, అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రిక్, ఈ కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉన్న ప్రతిసారి ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో వచ్చే రూట్స్ రెండు పాజిటివ్ ఉంటాయి. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకో వచ్చే రూట్స్ రెండు మైనస్ ఫామ్ లో ఉంటాయి. క్లియర్, గాట్ అన్ ఐడియా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్. ఇంకా కన్ఫర్మ్ ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంది, ఈ ముందు ఇంకే కోఎఫిషియంట్ లేదు. ఓకే, ఇక్కడ మాత్రం మైనస్ ఉంది, సో వచ్చే రూట్స్ రెండు ప్లస్ లో ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఉంది, వచ్చే రూట్స్ రెండు మైనస్ ఉంటాయి. క్లియర్, గాట్ అన్ ఐడియా? సో అదే నేను ఏం చేస్తానంటే సేమ్ అదే క్వశ్చన్ ని ఇప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ప్లస్ అనమాట. ఇందాక మైనస్ తీసుకున్నాం కదా, ఐ టేక్ నౌ యాజ్ ప్లస్. ఓకే, సో దాన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను, x² + 3x, అంటే ఇది మీకు ప్రూఫ్ కోసం. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ లో మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారంటే ఇవన్నీ మీరు ఎక్స్పాండ్ చేసి మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా సరే ప్లీజ్ డోంట్ హెసిటేట్, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, లేదా వీడియో ఓకే 1 or 2 టైమ్స్ అలా రిపీటెడ్ గా చూడండి. ట్రస్ట్ మీ, కనిపించినంత కష్టం అయితే కాదు, వన్స్ మీరు నేర్చుకుంటే చాలా బాగా అయిపోతుంది ఈ టాపిక్ అనేది. ఓకే, వెరీ వెరీ సింపుల్ టాపిక్, కాకపోతే వన్స్ మీరు జస్ట్ ఆ ఫీల్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఓకే, కొన్ని కష్టమైన టాపిక్స్ ఉంటాయి, పోనీ వదిలేసారంటే ఒక అర్థం ఉంది. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు ఎగ్జామ్ లో వదిలేస్తే మార్క్స్ వేస్ట్ కదా, అందుకని చెప్పి అసలు వదలకండి టాపిక్. ఓకే, సో x² + 3x + 2x + 6 = 0 ఇలా నేను ఎక్స్పాండ్ చేసుకున్నాను. సో x ఇంటూ x + 3 ప్లస్ ఈ రెండిట్లో నాకు 2 కామన్ కనిపిస్తుంది, సో 2 ఇంటూ x + 3 = 0. చూసారా, x ఇంటూ x ఎంత x², x ఇంటూ 3 అంటే 3x, 2 ఇంటూ x ఎంత 2x, 2 ఇంటూ 3 అంటే 6. సరిపోయిందా? సో ఇప్పుడు x + 3 కామన్ గా తీసేస్తున్నాను, ఇంకేం మిగిలింది, ఇక్కడ x, ఇక్కడ 2 మిగిలింది, x + 2 = 0. సో x వాల్యూ ఏమవుతుంది -3, ఇక్కడ నుంచి x వాల్యూ ఏమవుతుంది -2, ఇక్కడ నుంచి. చూసారా, ఈ మధ్యలో నాకు పాజిటివ్ ఉన్నప్పుడు నాకు వచ్చే రెండు రూట్స్ నెగిటివ్ లో వచ్చాయి. సో అది ట్రిక్ అనమాట, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ax² + bx + c అని ఉందనుకో, ఇప్పుడు
మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తుంటే మీకు సి వస్తుంది అండ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తుంటే మీకేమో బి వస్తుంది. ఇలాంటి టైంలో అంటే ఇవి కూడా మీకు ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్తాను. ఇవి మీరు గుర్తుపెట్టుకోకండి, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ అమ్మో మళ్ళీ అలా గుర్తుపెట్టుకుంటే కష్టం, అలా గుర్తుపెట్టుకోకండి ఎందుకంటే వీటి బేస్డ్ ఇంకా వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఏదైనా టూ వాల్యూస్ని ఆ రూట్స్ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు ఆ రెండు రూట్స్ అయిపోతే ఆ రెండిటిది రూట్స్ పాజిటివా నెగిటివా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ పాజిటివ్ ఉందంటే రెండిటికి నెగిటివ్ సైన్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉందంటే రెండిటికి పాజిటివ్ సైన్ వస్తుంది. క్లియర్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సి దగ్గర ముందు ప్లస్ ఉంటే ఏం చేయాలి. ఇప్పుడు సి ముందు నాకు మైనస్ ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే, సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సారీ మైనస్ ఉంది కదా, సో మైనస్ సి అండ్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఈ ముందు ఏముందో అనవసరం. ఓకే, సి ముందు ఇప్పుడు నెగిటివ్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా మనం చూడాలంటే ఇందాక మనం టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే సేమ్ అదే ఈక్వేషన్ తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఏఎక్స్ సారీ ఏ రాదు ఇది ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఈ ముందు కోఫిషియంట్ ఏమైనా ఉంటే అది కూడా ఏం చేయాలో మీకు చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0 ఇలా మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? 6 ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలం? 1 ఇంటూ 6 గా, 2 ఇంటూ 3 గా. ఇందాక మనకి సి ముందు పాజిటివ్ వాల్యూ ఉంటే మనం ఏం చేసాం? టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే బి వాల్యూ రావాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు టూ వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే బి వాల్యూ రావాలి. ఓకే, ప్రతి గేమ్ అంతా సి దగ్గర ఉంది. ఒకవేళ సి పాజిటివ్ ఉందనుకో మనకు వచ్చే టూ రూట్స్ కూడా యాడ్ చేస్తే బి వచ్చేలా చూసుకోవాలి. సి నెగిటివ్ ఉందనుకో ఆ టూ రూట్స్ కూడా సపరేట్ చేస్తే బి వచ్చేలా చూసుకోవాలి. అంతే, అందులో పెద్దగా ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఓకే, మీకు చేసే కొద్దీ సాల్వ్ చేసే కొద్దీ వచ్చేస్తుంది, ట్రస్ట్ మీ, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు 6 మైనస్ 1 చేస్తే నాకు 5 వస్తుంది, సో నేను దీన్ని తీసుకుంటా. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ 5 రావాలంటే నేను ఏం చేయాలి? ప్లస్ 6x మైనస్ ఎక్స్. 6x మైనస్ ఎక్స్ ఎంత? 5x, అంతేనా? మైనస్ 6 ఈక్వల్ టు 0. నా కన్వీనియన్స్ కోసం 6 నేను ఇటువైపు రాసుకుంటాను, ఎక్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. సరే, ఓకే, సో ఎక్స్ ఇంటూ ఈ రెండిట్లోంచి ఎక్స్ కామన్ తీసేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 6 మన దగ్గర ఉంటుంది. ఓకే, నౌ మైనస్ 1 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకేం కామన్ గా లేదు తీయడానికి, సో మైనస్ 1 నేను కామన్ గా తీసాను. ఇంకేం మిగిలింది? ఎక్స్. మీకు డౌట్ రావచ్చు మైనస్ కామన్ గా తీసే బదులు నార్మల్ ప్లస్ 1 ఇంటూ తీసి మైనస్ ఎక్స్ అనే రాసుకోవచ్చు కదా అని, కానీ ముందు మైనస్ లేదు ఎక్స్ దగ్గర, సో ఇక్కడ కూడా నేను పాజిటివ్ వచ్చేలాగా రాసుకోవాలనుకుంటున్నాను, అందుకని చెప్పి మైనస్ 1 తీసేసాను. లేదా మీరు ఇలా కామన్ గా తీయడం మీకు రావట్లేదు అనుకో సెకండ్ టైం దగ్గర, ఇక్కడ ఏదైతే బ్రాకెట్ లో రాసారో ఇక్కడ కూడా సేమ్ అదే బ్రాకెట్ లో రాసేయండి. దాని ప్రకారం ఈ మైనస్ ప్లస్ అసలు ఏంటి రాయాలో అప్పుడు మీరు రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ పెట్టాను అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, సో ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. మనకి ప్లస్ వద్దు కదా, మైనస్ కావాలి, అందుకని చెప్పి నేను దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, ఎక్స్ ప్లస్ 6 అనే రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0 అంతే. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 6, ఇది వాల్యూస్ అన్నమాట. ఓకే, సేమ్ అలానే ఇక్కడ కూడా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ ఎక్స్ అని రాయాలి. ఇక్కడ ఎందుకు? మైనస్ 5x ఉంది కదా, మైనస్ 5x రాయాలంటే ఏంటి? మైనస్ 6 చేసి ప్లస్ ఒక ఎక్స్ వేయాలి, అంతేనా? బిగ్ నెంబర్ ముందు మైనస్ రావాలి. ఇక్కడ నాకు ప్లస్ 5 ఉంది, అందుకే ప్లస్ 6 మైనస్ ఎక్స్ వేసాను. ఓకే, మైనస్ 6 ఈక్వల్ టు 0. సేమ్ అంతే, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 6 మైనస్ 1 ఒకటి. ఓకే, సో సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1 ఇంటూ 6 చేస్తే 6 వస్తుంది, 6 మైనస్ 1 చేస్తే 5 వస్తుంది, అంతే. మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు 1 అండ్ 6 ఆర్ ద రూట్స్. ఇప్పుడు పాజిటివ్ ఎక్కడ వస్తుంది, నెగిటివ్ ఎక్కడ వస్తుంది? ఓకే, సో పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది ఆన్సర్ కి. ఇప్పుడు చిన్న వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, చిన్న వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. ఓకే, అంతే అయిపోయింది. అంటే అదే సారీ, చిన్న వాల్యూ కాదు, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ ఉందనుకో, మనకి ఇచ్చిన బి వాల్యూ ముందు పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వచ్చేస్తుంది. సేమ్ ఇందాక మనం ఏం చేసామో చూడండి. ఇందాక మనం ఏం చేసాం? ఇక్కడ పాజిటివ్ ఉన్న కేసులో సి ముందు పాజిటివ్ ఉన్నప్పుడు ఈ మధ్యలో నెగిటివ్ ఉంటే మనం రెండు పాజిటివ్ వేసాం, పాజిటివ్ ఉంటే రెండు నెగిటివ్ వేసాం. ఎందుకు? ఇది ఎడిషన్ కి సంబంధించింది కాబట్టి. అదే
ఎడిషన్ సంబంధించింది కాబట్టి మీరు 2+3 చేసినా 3+2 చేసినా ఏదైనా ఒకటే. కానీ సబ్ట్రాక్షన్ అలా కాదు కదా. 2+3 చేసినా 3+2 చేసినా ఒకటేంటి, ఒకటి కాదు కదా. 2+3 చేస్తే 5, సారీ 2 - 3 చేస్తే -1, 3 - 2 చేస్తే 1, రెండు ఒకటి కాదు కదా. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ రెండు చేస్తే ఒకటి కాదు. ఓకే, సో అందుకని ఇప్పుడు సి ముందు నెగిటివ్ ఉందనుకో, మనకి 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే బి రావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో రెండు వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఆపోజిట్. బి వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది. అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక్కసారి రివిజన్ లో చెప్పేస్తాను చూడండి. మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, x² 5x 6 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు 6 ముందు పాజిటివ్ ఉందనుకో, అంటే సి ముందు పాజిటివ్ ఉందనుకో, ఇక్కడ నెగిటివ్ ఉన్నాయనుకో, సరే మీకు ax² ఆ ఫార్ములా చెప్తాను. ఓకే, సో ఏ తీసేద్దాం, ఏ ఎలానో 1 కాబట్టి x² + bx + c = 0 ఈ ఫార్ములా ఉందనుకో. ఇఫ్ సి ఇస్ పాజిటివ్, సి పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా రెండు యాడ్ చేసినప్పుడు, రూట్స్ యాడ్ చేసినప్పుడు నాకు బి రావాలి. ఆ తర్వాత ఆల్ఫా అండ్ బి బోత్ ఆర్ ఏమవుతాయి, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి బోత్ ఆర్ నెగిటివ్ అవుతాయి. ఓకే, మీరు బుక్ మెయింటైన్ చేసుకుంటే అందులో రాసుకోండి. అండ్ ఆల్ఫా ప్లస్ డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? అంతే, ఆల్ఫా అండ్ బీటా పాజిటివ్ ఉన్నాయనుకో, ఏంటి బి వాల్యూ పాజిటివ్ ఉందనుకో, అప్పుడు ఆల్ఫా అండ్ బీటా నెగిటివ్ అవుద్ది. బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, అప్పుడు ఆల్ఫా అండ్ బీటా పాజిటివ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సి పాజిటివ్ గా ఉంది, ఈ కేసు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, రూట్స్ రెండు నెగిటివ్ వస్తాయి. ఇక్కడ నెగిటివ్ ఉందనుకో, రూట్స్ రెండు పాజిటివ్ వస్తాయి. అంతే. ఓకే, ఇప్పుడు సి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, ఓకే, ఆల్ఫా మైనస్ బీటా చేస్తే నాకు రావాలి బి, అంటే 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి అనే వాల్యూ రావాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి బి వాల్యూ పాజిటివ్ ఉందనుకో, ఓకే, అప్పుడు బిగ్ వాల్యూ ఆల్ఫా కదా, సో బిగ్ వాల్యూకి నెగిటివ్ వస్తుంది, స్మాల్ వాల్యూకి పాజిటివ్ వస్తుంది. అదే బి వాల్యూ నెగిటివ్ ఉందనుకో, బి వాల్యూ నెగిటివ్ వచ్చేసింది, సో ఆపోజిట్ రావాలి కదా, అందుకని బిగ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, స్మాల్ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వి ఫైండ్ ద రూట్స్ అనమాట. ఓకే, మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే ప్లీజ్ డూ ఆస్క్ మీ ద కమెంట్స్, నేను డెఫినెట్లీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ముందు నాకేమీ కోఫిషియంట్ లేదు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేసేసాను. అదే ముందు కోఫిషియంట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 24x ప్లస్ 70 = 0. నాకు ఇలా ముందు కోఫిషియంట్ ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం, సింపుల్ గా ఫస్ట్ మనం ట్రై చేయాలి ఆ ఎక్స్ కి ముందు ఏదైతే కోఫిషియంట్ ఉందో అదంతా నాకు రిమూవ్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అంటే, ఇక్కడ 2 ఉంది కదా, 2 ఎలా అయినా పోగొట్టడానికి నాకు ఛాన్స్ ఉందా, పోగొట్టాలంటే ఏం చేయాలి, మొత్తం ఈక్వేషన్ ని బై 2 చేయాలి. అంతేనా, సో హోల్ డివైడెడ్ బై 2 RHS సైడ్ 0 తో డివైడ్ చేసినా పెద్దగా ఫరక్ పడదు, సో అది పక్కన పెట్టేయండి. 2 గెట్స్ క్యాన్సిల్, x² ప్లస్ 24/2 ఎంత, 12x ప్లస్ 30/2 ఎంత, 70/2 ఎంత, 35 = 0. అంతే, నాకు ఈక్వేషన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు. ఏముంది ఇక్కడ చూడండి, 35 ముందు పాజిటివ్ సింబల్ ఉంది, సో 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ బి అనే వాల్యూ రావాలి. 35 నేను ఎలా రాయగలను, 1 × 35 లేదా 7 × 5 = 35, అంతేనా. అండ్ ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుందా లేదా, 7 + 5 ఎంత, 12, సరిపోయింది. సో నాకు వస్తుంది. సో అలాంటప్పుడు నాకు రూట్స్ అర్థమైంది, 7 ఇంకా 5. వాటి ముందు సైన్స్ ఏముంటాయి, ఈ ముందు ఏముంది, పాజిటివ్ ఉంది, సో నాకు వచ్చేవి రెండు ఏముంటాయి, నెగిటివ్ లో ఉంటాయి. సో -7 -5 విల్ బి ది ఆన్సర్. వెరీ సింపుల్, ఇదనమాట. ఇప్పుడు ఈ మొత్తం కామన్ గా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసేసాను. క్యాన్సిల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అంటే, కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వకుండా కూడా మన దగ్గర ఈక్వేషన్స్ వస్తాయి కదా, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది 3x² ప్లస్ 8x. ఓకే, సో 3x² ప్లస్ 8x ప్లస్ 5 = 0. ఇలా నా దగ్గర ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, సేమ్ సింపుల్, మనం ఇందాక ఏం చేసాం, సి వాల్యూ ఒకటే చూసాం కదా, కానీ ఇక్కడ ముందు కోఫిషియంట్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్ చూడాలి. ఓకే, 5 3s are ఎంత, 15. అంతే, ఇక్కడ నుంచి మీరు మొత్తం అంతా సేమ్ ప్రొసీజర్. 15 మనం ఎలా రాయగలం, 1 × 5
3 ఇంటూ 5. సికి ముందు ఏముంది పాజిటివ్ ఉంది. సో 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు బి అనే వాల్యూ రావాలి. ఈ ముందే ఉందో మీరు అదే పని చేయాలబ్బా. ఓకే, సో సి ముందు పాజిటివ్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మనకు 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే 8 రావాలి. 5 15 కి 1 ని యాడ్ చేస్తే నాకు 8 వస్తుందా? రాదు. 5 ప్లస్ 3 చేస్తే నాకు 8 వస్తుందా? కన్ఫర్మ్ గా వస్తుంది అంతే. సో నా దగ్గర ఉన్న రూట్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? 3x² ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3x కామన్ గా తీయగలను. 3x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ఎంత? -5/3. ఇది ఎలా వచ్చిందో తెలుసు కదా. 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5 డివైడెడ్ బై 3 ఇలా వచ్చింది అనమాట. ఓకే, సో x ఈక్వల్ టు -5/3, x ఈక్వల్ టు -1. మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నాకు వచ్చే రెండు వాల్యూస్ నెగిటివ్ లోకి వచ్చేసి ఇక్కడ వరకు సరిపోయింది. మరి ఇది మొత్తం సాల్వ్ చేయాలా? ఇందాకలాగా ఇప్పుడు ఏమీ మెథడ్ లేదా? కన్ఫర్మ్ గా ఉంది. మనకి 2 వాల్యూస్ ఏమొచ్చాయి? 3 and 5 అని మనకు అర్థమైంది కదా. ఆ వాల్యూస్ ని మనం దీంతో డివైడ్ చేసేయడమే. ఇందాకంటే 1 కాబట్టి మనం డివైడ్ చేయలేదు. మరి ఈ రెండు మల్టిప్లై చేసి కదా నేను 15 తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు నేను ఎక్స్ట్రా 3 తెచ్చిందని తీసేయాలి కదా. సో అందుకని డివైడెడ్ బై 3 చేస్తాను. ఓకే, సో 3 గెట్స్ క్యాన్సిల్డ్ 1. 5 and 3 నేను ఎలాగో క్యాన్సిల్ చేయలేను కాబట్టి 5/3 ఉంచేస్తున్నాను. మరి సైన్ ఏం రావాలి? ఇక్కడ పాజిటివ్ కాబట్టి రెండు నెగిటివ్. సో -1 -5/3. చూసారా ఎంత సింపుల్ గా నాకు ఏవైతే ఈక్వేషన్స్ వచ్చాయో సేమ్ అదే మనకి రూట్స్ వచ్చేసాయి. ఏ రూట్స్ అయితే వచ్చాయో. సో ఇదనమాట. వన్స్ ఒకసారి స్పీడ్ గా మీకు రివైజ్ చేసేస్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటది. ఇది ఫార్ములా అనమాట. ఇవే మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇదే ఈక్వేషన్ ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూసేద్దామా. బి వాల్యూ ఏంటి? -5 కదా. సో -5 మరి -b కదా మనం చేయాలి. బి వాల్యూయే -5. సో -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత? 25 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ వాల్యూ ఎంత? 1, సి వాల్యూ ఎంత? 6. 6 4 ఎంత? 24. ఓకే, డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 2. సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ 24 ఎంత? 1. 1 కి రూట్ ఎంత? 1. అది మనకు తెలిసిందే కదా. బై 2. సో 5 ప్లస్ 1 ఎంత? 6/2 ఒకటి. 5 మైనస్ 1 ఎంత? 4/2 ఒకటి. 6/2 ఎంత? 3. 4/2 ఎంత? 2. సో 3 and 2 విల్ బి ద రూట్స్. సరిపోయిందా? 3 2z చేస్తే నాకు 6 వస్తుంది. 3 + 2 చేస్తే 5 వస్తుంది. సో ఆ రెండు రూట్స్. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్ రూట్స్ వచ్చాయి. సింపుల్. ఇదే ఫార్ములా అన్నమాట. మీకు అనిపించవచ్చు ఫార్ములా ఇంత సింపుల్ గా ఉంది కదా అని, కానీ ప్రతి కేసులో ఇంత సింపుల్ కాదు. ఇక్కడ నేను ప్రతి వాల్యూ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత యాడ్ చేయడం, కొన్నిటికి స్క్వేర్స్ ఉండవు. ఈ వచ్చిన వాల్యూ కొన్నిటికి రూట్స్ ఉండవు. ఇప్పుడు ఆ రూట్స్ మీరు ఎలా సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారో, ఎంతసేపు అని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు. మనకు అంత టైం ఉండదు కదా. అందుకని ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ నేర్చుకోండి. బిగినింగ్ లో కష్టంగా ఉన్నా సరే అది చాలా ఈజీ, వరి కాకండి. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఏంటి? సి పాజిటివ్, ఇంకోటి సి నెగిటివ్ ఉంటాయి. సి పాజిటివ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఎడిషన్ చేస్తే ఈ వాల్యూ రావాలి. అలా 2 వాల్యూస్ ని మనం తీసుకుంటాం. ఆ రెండే రూట్స్ అవుతాయి. ఆ రూట్స్ కి ఏమైతే ముందు సైన్ వస్తుందో అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటే రెండు నెగిటివ్ అవుతాయి, ఇక్కడ నెగిటివ్ ఉంటే రెండు పాజిటివ్ అవుతాయి. ఓకే, అండ్ సెకండ్ కేస్ ఏంటి? వెయిట్, అదే సి లో ఇక్కడ పాజిటివ్ ఉంది. సో మనం ఏం చేయాలి? రెండు వాల్యూస్ యాడ్ చేస్తే రావాలి అదంతా. ఓకే, సరిపోయింది, ఫైన్. ఇప్పుడు సి ముందు ఏముంది? నెగిటివ్ సింబల్ ఉంది. ఓకే, నెగిటివ్ సింబల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు సి వాల్యూ రావాలి, అండ్ ఆ 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఈ బి వాల్యూ రావాలి. ఎందుకు? ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా, అందుకు. సో 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి రావాలి. ఓకే, నాకు ఆ 2 వాల్యూస్ అలా వచ్చేసాయి. ఇప్పుడు వాటి ముందు సైన్స్ ఏముంటాయి? ఓకే, ఇప్పుడు బి ముందు పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్, చిన్న వాల్యూ ముందు పాజిటివ్ ఉంటుంది. బి మనకి మెయిన్ పెద్ద వాల్యూ కదా, మనకి మెయిన్. ఓకే, అందుకని వాటికి రివర్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అదే బి ముందు మనకి నెగిటివ్ సింబల్ ఉందనుకో, ఓకే, పెద్ద వాల్యూ కదా మనకి ఇంపార్టెంట్. సో ఇది నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద వాల్యూ పాజిటివ్ అవుతుంది, చిన్న వాల్యూ నెగిటివ్ గానే
మిగిలిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వి ఫైండ్ అవుట్ ద రూట్స్. కోఫిషియంట్ లేనప్పుడు, కోఫిషియంట్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలో మీకు చెప్పాను, జస్ట్ రివిజన్ పాయింట్. కోఫిషియంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రై చేయండి మొత్తం కామన్ గా తీసి క్యాన్సిల్ చేయడానికి. లేదు అలా అవ్వట్లేదు, కామన్ గా నాకు క్యాన్సిల్ ఏమీ అవ్వట్లేదు అంటే మీరు ఈ మెథడ్ లో అంటే దిస్ ఇంటూ దిస్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ బట్టి మీరు ఈ టూ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ చేసిన తర్వాత మరి మీరు ఇది ఫస్ట్ మల్టిప్లై చేశారు కదా, మరి ఆ చేసింది తీసేయాలి కదా, సో అది రెండు డివిజన్ చేసేస్తారు. రిమైనింగ్ సింబల్స్ ఎలా పెట్టాలో మీకు తెలుసు. ఇక్కడ ప్లస్ ఉంది, దాంతో సంబంధం లేదు. అదే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి టూ వాల్యూస్ ని సపరేట్ చేయాలో యాడ్ చేయాలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్లస్ బట్టి మనకు వచ్చిన రూట్స్ ని ప్లస్ ఇవ్వాలా మైనస్ ఇవ్వాలో తెలుస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండు మైనస్ ఉంటాయి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండు ప్లస్లు ఉంటాయి. క్లియర్? అదే ఇంకొక విధంగా చెప్తాను చూడండి. మొత్తం క్వశ్చన్ మార్చడం ఎందుకు కానీ జస్ట్ సింబల్ తెలుసుకోవడానికి మాత్రమే, ఆన్సర్ తెలుసుకోవడానికి కాదు. మరి మరి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఉందనుకో, సో టూ వాల్యూస్ ని సపరేట్ చేస్తే నాకు 8 రావాలి, అది పక్కన పెట్టండి. ఓన్లీ సైన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, అప్పుడు ఇక్కడ మైనస్ ఉంది అంటే టూ వాల్యూస్ ని సపరేట్ చేస్తే వచ్చింది కదా. సో ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది, చిన్న వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది. ఓకే, అదే ఇక్కడ నెగిటివ్ ఉందనుకో, పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తుంది, చిన్న వాల్యూ ముందు నెగిటివ్ వస్తుంది. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఐ హోప్ మీకు మంచిగా ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఓకే, ఇంకా చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా నేర్చేసుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్స్ నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారు, మరి రూట్స్ నుంచి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫేవరెట్ థింగ్ 3 and 2, ఆ రెండు మీ దగ్గర రూట్స్ ఉన్నాయి, దీని నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా? మీకు అలా క్వశ్చన్స్ ఇస్తారు, ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఇచ్చి దాని నుంచి మీరు ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారు? సో మనకి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది, ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకున్న స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఓకే, సో మనం చూడండి, ఇందాక మీరు ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది. అండ్ ప్రతి సింబల్ కూడా రివర్స్ అవుతుంది, అంటే ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారు, అందుకని దానికి రివర్స్ రావడం కోసం మనం మైనస్ రాసాం. అంటే ఇక్కడ నాకు ప్లస్ వచ్చుంటే దాన్ని రివర్స్ చేసి మైనస్ రాసేదాన్ని, అదే మైనస్ వచ్చుంటే ప్లస్ రాసేదాన్ని. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. సి, ఇందాక మన రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈక్వేషన్ తీసేసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా. ఓకే, సో దీన్ని నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేశాను? ఫస్ట్ టూ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు 6 రావాలి, అంతేనా? నా టూ రూట్స్ ని మల్టిప్లై చేస్తే 6 రావాలి, అంతేనా? సో నా టూ రూట్స్ ని మల్టిప్లై చేశాను, ఆ వాల్యూ ఇక్కడ రాస్తున్నాను. ఆ టూ రూట్స్ ని యాడ్ చేస్తే మిడిల్ వాల్యూ రావాలి, ఎందుకు? ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి. సో యాడ్ చేస్తే నాకు మిడిల్ వాల్యూ వస్తుంది, అదే బి వాల్యూ వస్తుంది. సరిపోయింది. కానీ నేనేంటి, నాకున్న ఈక్వేషన్ కి రివర్స్ లో రాస్తున్నాను నా రూట్స్ యొక్క సైన్. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంటే ఆ రెండింటికి నేను పాజిటివ్ ఇస్తున్నాను, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఆ రెండింటికి నేను నెగిటివ్ ఇచ్చేస్తున్నాను, అంతేనా? సో ఇక్కడ నెగిటివ్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్ గా పాజిటివ్ ఉన్నట్టేనా? అంటే ఒరిజినల్ గా రివర్స్ ఉండేది. అదే ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, ఒరిజినల్ గా నెగిటివ్ ఉండేది, రివర్స్ ఉండేది కదా. సో అందుకని ఆ రివర్స్ తేయడం కోసం నేను ఇక్కడ మైనస్ రాస్తున్నాను, అంతే. ఈ జనరల్ ఫార్ములా కూడా చెప్పాను, అండ్ ఈ జనరల్ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. ఓకే, సో దీని ప్రకారం మీరు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. ఆల్ఫా అండ్ బీటా మీకు ఆల్రెడీ తెలుసు. సో దీని ప్రకారం 3 and 2 రూట్స్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 + 2 ఎంత? 5, x ప్లస్ 3 × 2 ఎంత? 6, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. టడామ్, అయిపోయింది. సేమ్ మీకు వచ్చిన ఈక్వేషన్. అదే -3 -2 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈక్వేషన్ ఏం రావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 రావాలి. చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -3 -2 ఏంటి? -5x ప్లస్ -3 × -2 ఎంత? -× ప్లస్ 3 × 2 ఎంత? 6. ఓకే, సో ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 మర్చిపోకండి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0, అంతే. మీరు ప్రోస్ అయిపోయారు ఇప్పటికే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద. సో ఐ హోప్ మీకు అసలు బేసిక్ ఐడియా వచ్చింది ఎలా చేయాలని చెప్పి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు చెప్పాను కదా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి నేర్చుకున్నాం. తర్వాత రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం, ట్రిక్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ వరకు ఓకే. ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ ని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎలా సెగ్రిగేట్ చేయాలి, క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎలా చేయాలి, ఎగ్జామ్ లో ఇచ్చినవి అవన్నీ కూడా మనకు తెలియాలి కదా. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరే, మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశారు కదా, అంటే మెథడ్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు నేను 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ లో మీరు రూట్స్ ఏంటో నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లెట్స్ సే
10x plus 24 ఓకే ఈక్వల్ టు 0. మీరు చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే సెకండ్ క్వశ్చన్ is x square let's say minus 10x plus 21 equal to 0. X square plus 10x plus 21 equal to 0. And then third question will be x square, sorry, 2x square plus 20x plus 48 equal to 0. Okay. These three questions ki meer homework find out jesi let me know in the comments. I'll be reading and reacting to each and every comment. Meelo ever right chepparo I'll be checking. Okay. Fine. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. సో ఆ రూట్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలాగంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్టు ఆ ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ ని కంపేర్ చేయాలన్నమాట. అంటే టూ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ని కంపేర్ చేసి ఏ ఈక్వేషన్ యొక్క రూట్ పెద్దగా వస్తుంది అని మనల్ని చెప్పమంటారు. ఓకే ఫైన్. ఓకే సో ఫస్ట్ మనం వెళ్ళిపోదాం అండ్ పార్ట్ 2లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్ కి ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఓకే సో ఈ మూడిటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పా కదా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 24 ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలం. 2 టేబుల్ తో స్టార్ట్ చేస్తాను. 2 12 24. ఓకే 3 టేబుల్ లో కూడా ఉంటది. 3 8 24. ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి. 4 టేబుల్ లో ఉంటది. 4 6 24. 5 టేబుల్ లో ఉండదు ఇంకా అంతే బికాస్ మళ్ళీ ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇంకా అంతటితో స్టాప్. సో ఈ 3 ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి. సి 12 2 24 కదా. 12 minus 2 చేస్తే మనకి 10 వస్తుంది. కానీ మనం మైనస్ చేయాలా చేయకూడదు. మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఎందుకు ఇక్కడ చూడండి సి వాల్యూ ముందు ఏముంది పాజిటివ్ వాల్యూ ఉంది. అంటే 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు 10 రావాలి. అంతేగాని 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 10 రాకూడదు. అదే సేమ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఎలా చేయాలో కూడా అది కూడా ఒక క్వశ్చన్ అప్పుడు చేద్దాం. ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 24 ఈక్వల్ టు 0 ఇలా కూడా ఒక క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా సో సి ఎప్పుడైనా సరే 8 3s ఆర్ ఎంత 24 అండ్ 8 ప్లస్ 3 చేస్తే నాకు 11 రావాలి. రాలేదు. 6 4s ఆర్ 24 6 ప్లస్ 4 చేస్తే 10 రావాలి. 10 వచ్చింది. సో నాకున్న రూట్స్ ఏంటి 4 అండ్ 6 విల్ బి ది ఆన్సర్. మనం ఫస్ట్ 2 తో చూసాం. 2 12 ఓకే వాటి డిఫరెన్స్ 10 కదా సరిపోయిందని చెప్పి మనం రాసిస్తాం. బట్ వీ షుడ్ నాట్ రైట్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే ఫైన్. సో 6 4s ఆర్ 24 కాబట్టి 6 and 4 విల్ బి ద రూట్స్. నౌ ఇక్కడ బి ముందేముంది నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంది అని అన్నప్పుడు ఈ 2 రూట్స్ ఎందులో ఉంటాయి పాజిటివ్ లో ఉంటాయి. సో ద 2 రూట్స్ ఆర్ -4 and -6. ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ సి 21 ని మనం ఎలా రాయగలం. ఓన్లీ 3 into 7 విల్ బి ది ఓన్లీ ఛాన్స్ బికాస్ మళ్ళీ 4 రాదు 5 టేబుల్ రాదు 6 టేబుల్ రాదు మళ్ళీ అగైన్ 7 టేబుల్. ఓకే సో 7 ప్లస్ 3 చేస్తే నాకు 10 వస్తుంది. ఆఫ్ కోర్స్ వస్తుంది. నేను ఎడిషన్ ఎందుకు చేశాను ఎందుకంటే సి ముందు పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి. సో 2 వాల్యూస్ యాడ్ చేస్తే నాకు బి వాల్యూ రావాలి. 7 ప్లస్ 3 చేస్తే నాకు 10 వస్తుంది. సో 3 and 7 విల్ బి ది రూట్స్. అండ్ సారీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్ అవుతాయి. మై బ్యాడ్ ఇట్స్ మై మిస్టేక్. ఓకే ఇక్కడ బి ముందు నెగిటివ్ ఉంది కాబట్టి రూట్స్ రెండు పాజిటివ్ అవుతాయి. 4 and 6 విల్ బి ద రూట్స్. అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నాకు 2 రూట్స్ నెగిటివ్ అవ్వాలి. సో -3 and -7 విల్ బి ది ఆన్సర్. క్లియర్ ఫైన్. థర్డ్ వన్ ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ కి ముందు నాకేమీ లేదు లైక్ ఏ వాల్యూ 1 గా లేదు సమ్ వాల్యూ ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేయాలి 2 తో కామన్ గా క్యాన్సిల్ చేయడానికి అవుతుందేమో చూడాలి. అలా అవ్వకపోతే అప్పుడు 2 into 48 చేసి అప్పుడు దాన్ని 20 తో రిమైనింగ్ సేమ్ ప్రాసెస్ అంతా మనం చేస్తాం. ఓకే సో ఫస్ట్ 2 తో ట్రై చేస్తా. 2 10s are 20 2 24s are 48 సరిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 24 ఈక్వల్ టు 0 సేమ్ ముందు వచ్చినట్టే ఇంకా మిగతాదంతా సేమే. ఓకే ఫైన్. ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా అసలు ఎలా మనం సాల్వ్ చేసాము ఇదంతా. సి ఈక్వేషన్ కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. సో రూట్స్ రెండు పాజిటివ్ అయ్యాయి. దీనికి రూట్స్ ఏమవుతాయి ఇది పాజిటివ్ ఉంది కాబట్టి రూట్స్ రెండు నెగిటివ్ అవుతాయి. సో -4 -6 విల్ బి ది ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. సో ఈ మూడు ఆన్సర్స్ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పా కదా హోంవర్క్ పెట్టండి కమెంట్స్ అని చెప్పి. దోస్ హు హావ్ మెన్షన్డ్ ఇన్ ద కమెంట్స్ ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే ఇవేనా మీకు ఆన్సర్స్ వచ్చాయని చెప్పి. ఫైన్. సో ఇది ఎక్స్ట్రా ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి సి కి ముందు నాకేముంది నెగిటివ్ సైన్ ఉంది. అంటే 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు 24 రావాలి. సబ్ట్రాక్షన్ చేస్తే నాకు 10 రావాలి. ఓకే 24 కి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. 2 12s 3 8s 4 6. ఇప్పుడు 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో
4 - 6 ఇందాక మనం చేసినట్టు అది చేస్తే నాకు 10 వస్తదా? రాదు. 8 - 3 చేస్తే రాదు. 12 - 2 చేస్తే నాకు 10 వస్తదా? ఆఫ్ కోర్స్ వస్తది. 12 × 2 చేస్తే 24 వస్తదా? ఆఫ్ కోర్స్ వస్తది. సో నా దగ్గర ఉన్న రూట్స్ ఏంటి? 2 అండ్ 12. ఓకే. సో ఇప్పుడు పాజిటివ్ సైన్ వస్తదా? నెగెటివ్ సైన్ వస్తదా? ఇక్కడ ఇలా రెండు వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి బి ముందు ఏ వాల్యూ ఉంది? నెగెటివ్ ఉంది. సో పెద్ద వాల్యూ ముందు దాని ఆపోజిట్ పాజిటివ్ వస్తది. ఏదైనా సరే ఆపోజిట్ రావాలబ్బా రూట్స్ లో. ఓకే. బి దగ్గర నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తది. బి ముందు పాజిటివ్ ఉందనుకో పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తది అంతే. సో ఇది నెగిటివ్ సైన్. ఇది పాజిటివ్ కాబట్టి ఇది అఫ్ కోర్స్ నెగిటివ్. సి ముందు పాజిటివ్ ఉందనుకో 2 వాల్యూస్ ని యాడ్ చేస్తారు అండ్ రూట్స్ రెండు ఒకటే సైన్ లో ఉంటాయి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఏదైతే ఒకటే సైన్ ఉంటది. సి ముందు నెగిటివ్ ఉందనుకో 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు బి వాల్యూ రావాలి. అండ్ బి ముందు ఏ సైన్ అయితే ఉంటుంది దాని ఆపోజిట్ దాని ఆప్షన్స్ అన్నమాట. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేసాం రూట్స్. ఇప్పుడు కంపారిజన్ ఎలా చేయాలి? ఓకే. మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం ఈ ప్లేలిస్ట్ లో కాబట్టి కొంచెం బేసిక్ నుంచి చెప్తాను. మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ కంపారిజన్స్ లో డౌట్స్ లేవు, పర్లేదు నాకు అదంతా అనుకుంటే ఈ చిన్న పోర్షన్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే. ఎవరైతే కొంతమంది పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నా చూడండి. ఇప్పుడు 4 అండ్ 9 లో బిగ్ ఏంటి? అఫ్ కోర్స్ 9 విల్ బి గ్రేటర్. -4 అండ్ -9 లో బిగ్ వాల్యూ ఏంటి? మనలో చాలా మంది డెఫినెట్లీ చేసే మిస్టేక్ ఏంటి? 9 పెద్దది కదా, సో -9 పెద్దదని పెడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. -4 ఇస్ గ్రేటర్ దాన్ -9. ఓకే. ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడంటే ఓకే, సమ్ టైమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు వస్తుంది. ఎగ్జామ్ కంగారులో మనం అంత బాగా అబ్జర్వ్ చేసే అంత టైం మనకు ఉండదు కదా. సో అందుకని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ లో ఉన్నామంటే మన దగ్గర డబ్బులు ఆలోచించండి. ఈవెన్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 3 ఐ యూస్ టు థింక్ ఇట్ దట్ వే అండ్ ఇట్ యూస్ టు రియలీ హెల్ప్ మీ అలాట్. ఓకే. సో అందుకే ద సేమ్ ట్రిక్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో పాజిటివ్ ఉందంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు అలా మీరు ఆలోచించండి. సో మీ దగ్గర 4 రూపీస్ ఉండడం గ్రేటా, 9 రూపీస్ ఉండడం గ్రేటా? అఫ్ కోర్స్ 9 రూపీస్ ఉండడమే బెటర్ కదా. మీ దగ్గర 4 ఉంటే గ్రేటా, 9 ఉంటే గ్రేటా? 9 రూపీస్ ఉంటేనే గ్రేట్. అదే నెగిటివ్ అనుకో, మీ దగ్గర లేదు ఇంకా అప్పు, మీరు అంత అప్పు ఉన్నారు నెగిటివ్ అని అన్నప్పుడు. ఇప్పుడు 4 రూపీస్ అప్పు ఉండడం బెటరా, 9 రూపీస్ అప్పు ఉండడం బెటరా? రెండు అప్పు ఉండడం బెటర్ కాదు. బట్ 9 రూపీస్ అప్పు ఉండే కానీ 4 రూపీస్ అప్పు ఉండడం బెటర్ కదా. ఓకే. సో అందుకని 4 రూపీస్ అప్ ఉండడం గ్రేట్. సో అందుకని పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఎలాగో తెలుసు ఏది బిగ్ ఏది స్మాల్ అని. నెగిటివ్ ఏంటంటే దానికి రివర్స్ అయిపోద్ది. బిగ్ నెంబర్ స్మాల్ అవుద్ది, స్మాల్ నెంబర్ బిగ్ అవుద్ది. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నెగిటివ్ అనగానే మీ మైండ్ లో ఫస్ట్ అప్ అని గుర్తు రావాలి. ఓకే. సో అలా అనమాట. అంటే దీనికి కొన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, లైక్ జీరోకి అప్రోచింగ్ ఎవరికి ఎక్కువ ఉంది అని అలా కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ మనకి ఎందుకు, అవన్నీ తలనొప్పి. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ అంటే అప్పు, పాజిటివ్ అంటే మన దగ్గర ఎక్కువ ఉండడం. మన దగ్గర ఎక్కువ ఉంటే గ్రేట్ కాబట్టి పెద్ద వాల్యూ విల్ బి ద గ్రేటర్. అండ్ మనకి అప్పు తక్కువ ఉంటే బెటర్ కాబట్టి చిన్న వాల్యూ విల్ బి ద గ్రేటర్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 3, వై వాల్యూ మనకు వచ్చింది 5. ఇప్పుడు ఏది గ్రేట్? అఫ్ కోర్స్ వై విల్ బి గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే ఎగ్జామ్ లో ఇలాంటి మోడల్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాను. x² ఇస్ ఈక్వల్ టు 9, y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25. ఇప్పుడు చెప్పండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నాకు రూట్స్ ఏమొస్తాయి? 3 అండ్ -3 వస్తుంది. అండ్ y స్క్వేర్ లో నాకు రూట్స్ ఏమొస్తాయి? 5 అండ్ -5 వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనం చూడగానే ఏంటి, y ఇస్ గ్రేటర్ దాన్ x అని మనం రాసిస్తాం. బట్ దట్ ఈస్ నాట్ రాంగ్. ఓకే, దట్ ఈస్ నాట్ రైట్. సారీ. ఎందుకు? మీరు వచ్చే ప్రతి వాల్యూని ప్రతి వాల్యూతో మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. సో 3 -3 5 -5. ఓకే. ఈ 3ని ఫస్ట్ 5 తో చెక్ చేయండి. 3 పెద్దదా 5 పెద్దదా? ఆఫ్ కోర్స్ 5 పెద్దది. సో 5 గ్రేటర్ అవుతుంది. y గ్రేట్ అయింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ -3 అండ్ 5 చూడండి. ఆఫ్ కోర్స్ 5 పెద్దది, బికాస్ పాజిటివ్ ఎంతైనా పెద్దది. సో మళ్ళీ y లీడింగ్ లో ఉంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ 5 అండ్ 3 చూసారు, అయిపోయింది. ఇప్పుడు 3 అండ్ -5 చూడండి. ఏది పెద్దది? ఆఫ్ కోర్స్ 3 పెద్దది. సో 3 పెద్దది కాబట్టి మనం ఏ వాల్యూ ఇక్కడ x గ్రేటర్ అయిపోతుంది. అండ్ -3 పెద్దదా, -5 పెద్దదా? ఆఫ్ కోర్స్ -3 పెద్దది. సో ఇక్కడ కూడా x గ్రేట్ అవుతుంది. ఒకసారి y గ్రేట్ అవుతుంది, ఒకసారి x గ్రేట్ అవుతుంది. సో ఆప్షన్స్ లో మనం x ఈక్వల్ టు y ఆర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని రాయాలి. ఓకే. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయంటే x లెస్ దెన్ y, x గ్రేటర్ దెన్ y, x లెస్ దెన్ ఈక్వల్ టు y, x greater than equal to y, x equal to y or cannot be determined అని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్,
ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్ ఐ ఫర్గాట్. సరే గుర్తొస్తే చెప్తాను. ఈ ఆప్షన్స్ బట్టి మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఇచ్చారు 3 అండ్ 5, వై వాల్యూ ఇచ్చారు 2 అండ్ 4. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3ని మీరు చెక్ చేయండి 2తో. 3 ఎస్ గుర్తొచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ తో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒక ట్రిక్ చెప్తాను. గ్రేటర్ దెన్ లెస్ దెన్ మీరు ఏ సింబల్ గ్రేటర్ దెన్ సింబల్, ఏ సింబల్ లెస్ దెన్ సింబల్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్ అండ్ టెయిల్ అనుకోండి. ఇది ఇలా సింబల్ ఉందనుకో, ఇది టెయిల్ వెనక వైపు, ఇది ఫేస్ ఫ్రంట్ వైపు కదా. ఎవరు పాజిటివ్ ఉంటే మనం వాళ్ళ వైపే తిరుగుతున్నాం అన్నట్టు. సో గ్రేటర్ దెన్ సింబల్ లో ఫేస్ ఎటువైపు ఉంటే దట్ ఈస్ ద గ్రేటర్ థింగ్, టెయిల్ ఎటువైపు బ్యాక్ ఎటువైపు ఉంటే దట్ ఈస్ ద స్మాలర్ థింగ్. అలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎక్స్ ఇలా ఉంది అని అంటే దాని అర్థం ఇది గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్ సింబల్. y is less than x is greater than y. దీన్ని ఎలా అయినా మనం చెప్పొచ్చు. సో దీనికి ఎగ్జాక్ట్ గా ఇది గ్రేటర్ దెన్ సింబల్, ఇది లెస్ దెన్ సింబల్ అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. యాక్చువల్లీ ఇది గ్రేటర్ దెన్ సింబలే, బట్ అలా ఎగ్జాక్ట్ గా చెప్పలేం బికాస్ దిస్ ఆల్సో మీన్స్ దట్ y is less than x. అది కూడా మనం చెప్పొచ్చు ఈ ఈక్వేషన్ నుంచి. ఓకే, బట్ రివర్స్ నుంచి వెళ్తున్నాం అంతెందుకు మనం ఆలోచించడం. అంటే రివర్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ సింబల్ అయింది, అందుకే y లెస్ దెన్ x అని మనం చెప్తున్నా అని ఉంటది. బట్ అదంతా మనకి ఎందుకు చెప్పండి ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్. ఫేస్ ఎటువైపు ఉంది, ఎక్స్ వైపు. సో ఎక్స్ పెద్దది, అది మీకు మైండ్ లో ఉండాలి. అది మైండ్ లో రాగానే మీరు చేసేది ఏంటి, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై ఆర్ ఎల్స్ వై ఇస్ లెస్ దెన్ ఎక్స్. అది ఈజీ. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇలా ఉంది. ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఈక్వల్ టు కూడా ఉంది అండ్ ఫేస్ కూడా వై వైపు ఉంది. అంటే వై పెద్దది అవ్వాలి, ఎక్స్ చిన్నది అవుతుంది. అండ్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు వై ఆర్ ఎల్స్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఏదైనా అవ్వచ్చు. గ్రేటర్ దాన్ అంటున్నారు, మళ్ళీ ఈక్వల్ టు అంటున్నారు, అలా ఎలా పాసిబిలిటీ ఉంటుంది. అయితే పెద్దగా ఉండాలి లేదా చిన్నగా ఉండాలి, అదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 4 ఉంది అనుకో. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉంది 4 3 ఉంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేస్తే 5 4 కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇదే పెద్దది. 5 3 కంపేర్ చేసినా ఇదే పెద్దది. 4 4 కంపేర్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. 4 3 కంపేర్ చేసినప్పుడు మళ్ళీ ఇదే పెద్దది. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే అయితే ఇది పెద్దది అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది, చిన్నది మాత్రం అవ్వట్లేదు. అప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కేసులో పెద్దదైంది, ఒక కేసులో చిన్నదైంది. సో బిగ్ అండ్ స్మాల్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అని మనం రాసాం. ఓకేనా, ఫైన్. రండి ఇప్పుడు మనం చేద్దాం. ఎక్స్ వాల్యూస్ ఎంత ఇచ్చారు 3 అండ్ 5, వై వాల్యూస్ ఎంత ఇచ్చారు 2 అండ్ 4. ఇప్పుడు మనల్ని కంపేర్ చేయమంటారు. ప్రతి వాల్యూతో చూడరు. 3 ఇస్ గ్రేటర్ దాన్ 2, సో ఇది పెద్దది. 5 ఇస్ గ్రేటర్ దాన్ 2, మళ్ళీ పెద్దది. 3కి 4కి కంపేర్ చేస్తే మళ్ళీ చిన్నది అయిపోతుంది. సో మళ్ళీ బిగ్ స్మాల్ అలా అవుతుంది కదా. సో అందుకని కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు చెప్పండి -3 -5 2 4. ఇప్పుడు చెప్పండి, చూడగానే మీరు చెప్పేయచ్చు ఈ వాల్యూ కామన్ గా ఏమీ లేవు, అంటే ఇందులో కామన్ గా మనకి ఏమీ కనిపించట్లేదు. సో ఈక్వల్ టు అనేది పోతుంది, అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు ఆ 2 ఛాన్సెస్ పోతాయి. అయితే పెద్దది అవుతుంది లేదా చిన్నది అవుతుంది, అంతే, ఈక్వల్ టు అవ్వదు. ఇప్పుడు నెగిటివ్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దెన్ పాజిటివ్ కదా. ఇందులో రెండు పాజిటివ్ గా ఉన్నాయి, ఇందులో రెండు నెగిటివ్ గా ఉన్నాయి. సో మీరు ఎంత కంపేర్ చేసినా ఏం చేసినా ఈ రెండే కదా పెద్దగా ఉంటాయి. సో కన్ఫర్మ్ గా దిస్ విల్ బి ద గ్రేటర్ అని మీరు వెంటనే రాసేయచ్చు. సిమిలర్లీ -2, సరే పెద్ద వాల్యూస్ ఏవో తీసుకుందాం. -10 -11 ఉందనుకో. ఇంకొక దగ్గర సరే 2 3 ఉన్నాయనుకో. 10 11 పెద్దవి కదా అని ఇది గ్రేటర్ దెన్ సింబల్ మనం రాయకూడదు. ఇప్పుడు చెప్పండి, ఇది గ్రేటర్ దెన్ సింబలా లెస్ దెన్ సింబలా. ఇక్కడ 10 11 పెద్దవి అన్నట్టు, 2 అండ్ 3 చిన్నవి అన్నట్టు. బికాస్ టెయిల్ ఇక్కడ ఉంది, హెడ్ ఇక్కడ ఉంది. ఈ సింబల్ మీనింగ్ నేను చెప్తున్నాను, ఇక్కడ వాల్యూ కాదు. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం రాస్తాం, బట్ అది తప్పు. 10 11 పెద్దదైనా అక్కడ నెగిటివ్ లో ఉంది, అంతేనా. సో అందుకని మనం అక్కడ ఏం రాయాలి, స్మాలర్ సింబల్ రాయాలి. ఓకే, సో ఇలా ఉంటది దాని ఫేసింగ్. ఇవి పెద్దవి, ఈ రెండు పెద్దవి, సో ఫేసింగ్ ఇటువైపు ఉంటది. ఓకే, సో అలా అనమాట, అలా మీరు గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు 2 అండ్ 3 దీని వాల్యూస్, 4 అండ్ 5 దీని వాల్యూస్. ఈ రెండింటికన్నా ఈ రెండు పెద్దవే కదా, సో కంపేర్ కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గ్రేటర్ దాన్ అని మనం రాసేయచ్చు. ఓకే, ఫైన్. సో అలా మనం రాస్తాం. అదే నెగిటివ్ లో కూడా ఉందనుకో, లైక్ -2 -3 ఉంది, -7 -8 ఉంది. మీకు చూడగానే అర్థమైపోతుంది ఈ రెండు వాల్యూస్ దూరం దూరంగా ఉన్నాయి కదా. మధ్యలో వాల్యూస్ ఏమీ లేవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అండ్ 6 ఇక్కడ ఉంది, 4 అండ్ 5 ఇక్కడ ఉంది.
ఓకే. ఇప్పుడు 2కి 6కి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ కూడా వస్తుంది కదా! సో వీటికి మధ్యలో ఉంది. సో అందుకని కొంచెం కంపేర్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటది. లేదా 2, 6 ఇక్కడ ఉంది. 4, 8 ఇక్కడ ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండిటికి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది. దీనికన్నా చిన్నది ఇది. దీనికన్నా పెద్దది ఇది. అలా కొంచెం మిక్స్డ్‌గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు చెక్ చేసుకోండి. అంటే ప్లస్, మైనస్ కాంబినేషన్‌లో ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు చెప్తున్నాను. చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ ఈ 2 స్మాల్‌గా ఉన్నాయి. ఆ తర్వాత ఈ 2 బిగ్‌గా ఉన్నాయి. అంతేకాని మిడిల్ వాల్యూస్ ఇందులో మిడిల్ అది, అందులో మిడిల్ ఇది అలా ఏమీ మనకి లేదు కదా! సో డైరెక్ట్ కంపారిజన్ చేసుకోవడమే. ఇక్కడ 2 అండ్ 3 దగ్గర నెగెటివ్ ఉంది. 7 అండ్ 8 దగ్గర పెద్దది ఉంది. సో నెగెటివ్‌లో ఉన్నప్పుడు చిన్న వాల్యూస్ పెద్దగా ఉంటాయి. పెద్ద వాల్యూస్ చిన్నగా ఉంటాయి కదా! సో ఈ 2 గ్రేటర్ అవుతాయి. బికాజ్ అన్నిట్లో నెగెటివ్ కామన్‌గా ఉంది కాబట్టి. అదే ఇక్కడ పాజిటివ్ మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఇలా ఉందనుకో అప్పుడు మీరు చెక్ చేసుకోవడమే. ఓకే. అలా అన్నమాట. అంటే చెక్ చేయకుండా కూడా చూడగానే ఆన్సర్ ఎలా పెట్టాలో మీకు ఐడియా రావడం కోసం ఇలా చెప్తున్నా. ఓకేనా? ఫైన్. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది. అసలు ఎలా చేయాలి? అసలు ఏంటి గ్రేటర్ థాన్, లెస్ థాన్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలని ఒక ఫ్యూ క్వెషన్స్‌తో మనం సాల్వ్ చేద్దాం. అండ్ మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను దీంతో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 మై మోస్ట్ ఫేవరెట్ ఈక్వేషన్. ఇంకొకటి వై స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇలాంటప్పుడు ఏమవుతాయి? ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఏం చెప్పాను? ఈ సి అనే వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు సి రావాలి, 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు బి రావాలి. అండ్ ఈ బి ముందు ఏదైతే వాల్యూ సైన్ ఉందో దానికి వచ్చే రూట్స్ రెండు దానికి ఆపోజిట్ ఉంటాయి. సో దీనికి వచ్చే రూట్స్ రెండు నాకు పాజిటివ్ లో ఉంటాయి. దీనికి వచ్చే రూట్స్ నాకు ఎప్పుడు ఎందులో ఉంటాయి? నెగిటివ్ లో ఉంటాయి. అంతేనా? సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సి ముందు నాకేముంది? పాజిటివ్ సైనే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నెగెటివ్ ఉందనుకో రూట్స్ పాజిటివ్ వస్తాయి. ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగెటివ్ వస్తాయి కదా! సో పాజిటివ్ వచ్చే రూట్స్ కన్ఫర్మ్ బిగ్ కదా! నెగెటివ్ వచ్చే రూట్స్ కన్నా. మైనస్ 10,000 సంథింగ్ ఇప్పుడు -1 ఉందనుకో ఈ వాల్యూ సమ్ ఏదో పెద్దది ఉంది అనుకో ఎంతైనా పాజిటివే పెద్దది. ఇక్కడ ఇక్కడ +1 ఉండి ఇక్కడ మైనస్ సంథింగ్ సంథింగ్ ఎంత వాల్యూ ఉన్నా 1 పెద్దదవుతది. ఇదేం పెద్దదైపోదు. ఎందుకు? మైనస్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ప్లస్. అంతేనా? సో అందుకని మీకు ఇలాంటి ఎప్పుడైనా కండిషన్ మీకు కళ్ళెదురుగా పడిందనుకో మీరు అసలు రూట్స్ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. ఏమీ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా మీరు ఆన్సర్ రాసేయొచ్చు దట్ దిస్ విల్ బి గ్రేటర్ దాన్ దిస్ అని. ఓకే. ఏంటి? సి కి ముందు పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు ఓకే. ఇక్కడ నెగెటివ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఉంది. సో నెగెటివ్ ఉన్నది కన్ఫర్మ్ గా బిగ్ అవుతది. బికాజ్ ఇది నెగెటివ్ ఉందంటే రూట్స్ రెండు పాజిటివ్ అవుతాయి. ఓకే. ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి రూట్స్ రెండు నెగెటివ్ ఉంటాయి. అది ఫర్ ష్యూర్. సో ఏ వాల్యూస్ వచ్చినా మనకు అనవసరం. రెండు పాజిటివ్ కన్ఫర్మ్ గా రెండు నెగెటివ్ కన్నా పెద్దదే. అది మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. సిమిలర్లీ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0 వై స్క్వేర్ మైనస్ 5x సరే ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఇలాంటప్పుడు మీరు మరి కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా! అంటే ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్ కాకపోతే నేను చెప్తున్నాను. సేమ్ ఈక్వేషన్స్ అయితే ఏముంది సేమ్ వాల్యూస్ వస్తాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు. సేమ్ ఈక్వేషన్స్ కాదు. సరే నేను సమ్ వేరే ఈక్వేషన్ ఇస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 3 4 ఎక్స్ స్క్వేర్ సారీ వై స్క్వేర్ కదా వై స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 21 ఈక్వల్ టు 0. ఇది మీ దగ్గర ఈక్వేషన్ ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ ముందు మైనస్ సైన్ ఉంది కదా! సో ఇక్కడ నెగెటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా మనం అలా చెప్పలేం. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తది. ఎందుకు? ఇక్కడ నెగెటివ్ ఉందంటే మనకు వచ్చే ఆప్షన్స్ రెండు ఒకటి పాజిటివ్ లో వస్తది. ఒకటి నెగెటివ్ లో వస్తది. డిపెండింగ్ ఆన్ దిస్ సైన్ అనుకో. బట్ ఎనీవేస్ మనకు వచ్చేది రెండు ఒకటే సైన్ లో రాదు. ఒకటి పాజిటివ్ వస్తది. ఒకటి నెగెటివ్ వస్తది. ఇక్కడ కూడా దీని ముందు మైనస్ ఉంది కాబట్టి ఒకటి పాజిటివ్ వస్తది. ఒకటి నెగెటివ్ వస్తది కదా! సో అందుకని మనకి ఇవి పెద్దవి అవ్వచ్చు. ఇది చిన్నదవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో. ఇక్కడ సమ్ -5 ఉంది. ఓకే. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ -2 ఉంది. ఓకే. మైనస్ -2 కాదు. లెట్స్ సే -1 ఉందనుకుందాం. ఓకే. +2 పెద్దదా? +1 పెద్దదా? +2 పెద్దది. -5 పెద్దదా? 1 పెద్దదా? 1 పెద్దది. ఓకే. -1 పెద్దదా? +2 పెద్దదా? 2 పెద్దది. -5 -1 పెద్దదా? -1 పెద్దది. సో ఏమవుతది? కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతది. ఓకే. ఇంకా చెప్పండి. ఇక్కడ లెట్స్ సే 2 ఉందనుకుందాం. ఓకే. ఇక్కడ లెట్స్ సే -5 ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఉంది 7 ఉంది.
ఇక్కడ ఉంది -1. ఓకే, సో ఏం పెద్దది కన్ఫర్మ్ గా ఈ వాల్యూ పెద్దది 7 అండ్ 2 లో. -5 7 లో -7 పెద్దది. 2 అండ్ -1 లో 2 పెద్దది, అంతేనా? అండ్ దెన్ -5 ఇంకా -1 ఏది పెద్దది? -1 పెద్దది. సో ఇలా ఆపోజిట్ సైన్స్ వచ్చేవి రెండు ఏమైనా సరే జనరలీ మనకి కెనాట్ బి డిటర్మైండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ వస్తుందా? వాటి వాల్యూస్ లైక్ నెగిటివ్ నెగిటివ్ లోకి డిషం అయినా, పాజిటివ్ పాజిటివ్ కి డిషం అయినా, ఇక్కడ నెగిటివ్ కన్ఫర్మ్ గా పాజిటివ్ కన్నా చిన్నదే కదా. ఖచ్చితంగా ఈ నెగిటివ్ వాల్యూ ఈ పాజిటివ్ వాల్యూ కన్నా ఖచ్చితంగా చిన్నది. ఈ నెగిటివ్ వాల్యూ ఈ పాజిటివ్ వాల్యూ కన్నా ఖచ్చితంగా చిన్నది, దాంట్లో అసలు డౌటే లేదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండిట్లో ఒక కేసులో ఇది పెద్దది అవుతుంది, ఒక కేసులో ఇది చిన్నది అవుతుంది, లేదంటే ఒక కేసులో ఇది పెద్దది అవుతుంది, ఒక కేసులో ఇది చిన్నది అవుతుంది. కానీ ఎప్పుడు రెండు కూడా లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అలాంటి ఛాన్సెస్ మనకు కనిపించవు. ఓకే, సో అందుకని చెప్పి మనం అంటిల్ అండ్ అన్లెస్ ఆ రెండు సేమ్ ఈక్వేషన్స్ అయితేనే కానీ మనకి కెనాట్ బి డిటర్మైండ్, డైరెక్ట్ గా మీరు ఆన్సర్ రాసేయచ్చు. క్లియర్? సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సి ముందు పాజిటివ్ వాల్యూ ఉందనుకో, 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకు అది రావాలి కదా. సో సి ముందు పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు దానికి వచ్చే రూట్స్ రెండు సేమ్ సైన్స్ లో ఉంటాయి. సో ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, కన్ఫర్మ్ గా నెగిటివ్ ఉన్నది బిగ్గర్ అవుతుంది, మీరు సాల్వ్ కూడా చేయకుండా రాయొచ్చు. ఇక్కడ సి ముందు నెగిటివ్ సైన్స్ ఉంది, ఇప్పుడు ఒక దాంట్లో నెగిటివ్ ఉంది ఒక దాంట్లో పాజిటివ్ ఉంది, అప్పుడు మీరు చూడకుండా కెనాట్ బి డిటర్మైండ్ రాసేయచ్చు కదా. అర్థమైందా? సో ఇదన్నమాట, ఇది ఆపోజిట్ లాగా వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాను, ఇది ట్రిక్. అదే ఇప్పుడు x² - 5x + 6 = 0, x² - 5x - 6 = 0. మరి ఇక్కడ చూడండి, సి ముందు ఒక దగ్గర పాజిటివ్ ఉంది ఒక దగ్గర నెగిటివ్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు సాల్వ్ చేసుకుని కంపేర్ చేసుకుంటారు. ఓకే, అంతేకాని ముందుట్లా ఉంటే మీరు డైరెక్ట్ గా చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి రూట్స్ ఏమవుతాయి? 2 and 3 మీరు మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 2 + 3 చేస్తే 5 వస్తుంది. ఎందుకు? ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు 5 రావాలి కదా. సో 2 + 3 చేస్తే నాకు 5 వస్తుంది. సో నాకు తెలిసింది ఏంటి? రూట్స్ 2 and 3. అండ్ 5 కి ముందు నా దగ్గర ఏ సైన్ ఉంది? నెగిటివ్ ఉంది. సో రెండు రూట్స్ ఏమవుతాయి? పాజిటివ్ అవుతాయి. ఇప్పుడు సి కి ముందు నా దగ్గర ఏముంది? నెగిటివ్ సైన్ ఉంది. సో 2 and 3 మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. కానీ 2 - 3 చేస్తే నాకు 5 వస్తుందా? రాదు. ఇంకేం చేయొచ్చు? 1 × 6 చేయొచ్చు. 1 × 6 చేస్తే నాకు 6 వస్తుందో? వస్తుంది. 6 - 1 చేస్తే నాకు 5 వస్తుందో? వస్తుంది. సో నా దగ్గర ఉన్న రూట్స్ ఏంటి? 6 and 1. అండ్ బి వాల్యూ ముందు ఏముంది? నెగిటివ్ సైన్. సో బిగ్ నెంబర్ ముందు పాజిటివ్ సైన్ వస్తుంది అండ్ దీనికి నెగిటివ్ సైన్ వస్తుంది ఆపోజిట్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, 6 పెద్దదా 2 and 3 పెద్దదా? 6 పెద్దది. ఇది పెద్దదా ఇది పెద్దదా? ఇదే పెద్దది. సో కన్ఫర్మ్ గా కెనాట్ బి డిటర్మైండ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీకు అర్థమవుతుంది అసలు ఎలా సాల్వ్ చేయాలి ఈక్వేషన్స్ అని చెప్పి? ప్రతి వాల్యూతో చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడైనా సరే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలాంటి ఛాన్సెస్ వస్తున్నాయి అని అనుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలా మనం రాస్తాం. అలాంటి ఛాన్సెస్ ఏమీ మనకు కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం రాస్తాం? కెనాట్ బి డిటర్మైండ్ మనం రాస్తాం. ఓకే, లెట్ us ఫర్ సపోజ్ ఇక్కడ x² - 5x + 6 = 0 ఉందని అనుకుందాం. x² + 2x - 15 = 0. ఇది మీ దగ్గర ఆప్షన్ ఉందనుకో. ఇప్పుడు 15 మీరు ఎలా రాయగలరు? 3 × 5 కింద రాయగలరు కదా. 5 - 3 చేస్తే 2 వస్తుంది. సో కన్ఫర్మ్ గా రూట్స్ ఏంటి? 3 and 5. అండ్ బి వాల్యూ ముందే సైన్ ఉంది? పాజిటివ్ సైన్. సో బిగ్ నెంబర్ ముందు ఏ సైన్ రావాలి? నెగిటివ్ సైన్. అంతేనా? సో ఇప్పుడు ఇవి దీని రూట్స్, ఇది దీని రూట్స్. ఇది x కాదు యాక్చువల్లీ y, బట్ మీరు దాన్ని అంతగా పట్టించుకోకండి, కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. ఓకే, సో 3 5 ఇక్కడ చూడండి 2 స్మాలర్ దాన్ 3. ఓకే, సో ఇది స్మాల్ అయిపోతుంది అండ్ 3 కన్ఫర్మ్ గా ఈక్వల్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఫర్ సపోజ్ ఇక్కడ 6 ఉంది అనుకుందాం కాసేపటికి. ఓకే, 6 పెద్దదా 3 పెద్దదా? కన్ఫర్మ్ గా 6 పెద్దది. 3 పెద్దదా 3 పెద్దదా? ఈక్వల్ అవుతుంది. అండ్ 6 పెద్దదా -5 పెద్దదా? 6 పెద్దది. 3 పెద్దదా -5 పెద్దదా? 3 పెద్దది. సో కన్ఫర్మ్ గా ఈ 2 వాల్యూస్ అయితే పెద్దగా అవుతున్నాయి, లేదా ఇప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అంతేనా? సో అలాంటప్పుడు 6 3 దీని రూట్స్, 3 - 5 దీని రూట్స్. సో కన్ఫర్మ్ గా అయితే ఈ వాల్యూ గ్రేట్ అవుతుంది, లేదా 3 and 3 చూస్తే ఈక్వల్ అవుతుంది. ఈ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఓకే, సో అలాంటప్పుడు ఎక్సే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్ హౌ టు డూ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యూ సమ్స్ మనం చూద్దాం. ఓకే, సమ్స్ చూసిన తర్వాత లెట్స్ వైండ్ అప్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఏమైతే లెవెల్ చెప్తున్నానో జనరలీ ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ అలాంటి వాటికి ఇవి సరిపోతుంది.
అవుతుంది. బట్ మీరు ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అవన్నీ అంటే మనం అన్ని ఫ్రమ్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తున్నాం. సో మీకు ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలనుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వస్తుంది దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ బీయింగ్ బిగినర్స్ మీకు అసలు మ్యాథ్స్ భయం పోవడానికి, అసలు మ్యాథ్స్ అంటే ఏంటిది అని ఒక ఆలోచన రావడం కోసం మాత్రమే నేను ఈ బేసిక్స్ మొత్తం అవన్నీ నేర్పిస్తున్నా. ఓకే ఫైన్. సో మనం వితౌట్ డిలే క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 57 ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఈక్వేషన్ రాస్తాను, మీరు స్పీడ్ గా ఆన్సర్ చూడకుండానే ఆనెస్ట్ గా మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్స్ లో ఆన్సర్ చెప్పాలి. ఐల్ బి రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. లెట్స్ సి ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ చేస్తారో ఐల్ బి చెకింగ్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 72 ఈక్వల్ టు 0. మీరు మీ ఓన్ గా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు 57 నేను ఎలా రాయగలను? 2 టేబుల్ లో రాదు, 3 టేబుల్ లో వస్తుంది. 3 1s 3, 3 9s 27, 19 3s. ఇప్పుడే చెక్ చేద్దాం. 19 మైనస్ 3 ఎంత? 19. సారీ, ఇది 51. I've written question wrong. My bad. ఓకే, 17 3s 51. 17 మైనస్ 3 ఎంత? 14. సరిపోయింది. సో నా దగ్గర ఉన్న రూట్స్ ఏంటి? 3 and 17. నేను సబ్ట్రాక్షన్ ఎందుకు చేశాను? ఎందుకంటే సి వాల్యూ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి. సో 17 మైనస్ 3 చేస్తే నాకు 14 రావాలి. సరిపోయింది. ఇప్పుడు 14 ముందు ఏ వాల్యూ ఉంది? నెగిటివ్ ఉంది. అది ఏ సింబల్ ఉంది? నెగిటివ్ సింబల్ ఉంది. సో బిగ్ నెంబర్ ముందు ఏం రావాలి? పాజిటివ్ రావాలి. సో కన్ఫర్మ్ గా ఇది ఏమవుతుంది? నెగిటివ్. సో -3 -17 -3 17 దీని రూట్స్. ఇప్పుడు సి ముందు ఏముంది? నెగిటివ్ సైన్ ఉంది. సో 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 14 రావాలి. ఇప్పుడు 2 టేబుల్ లో 72 ఉంటుందా? ఉంటది. 2 ఇంటూ 2 3s 6, 2 6 12. ఓకే, 36 మైనస్ 2 చేస్తే నాకు 14 రాదు. ఇంకేమున్నాయి? 3 టేబుల్ లో 72 ఉంటుందా? ఉంటది. 3 ఇంటూ 3 2s 6, 3 4s 12. 24 మైనస్ 3 రాదు. 4 ఇంటూ 4 1s 4, 4 8s 32. 18 మైనస్ 4 చేస్తే నాకు 14 వస్తుంది. సో రూట్స్ ఏంటి? 4 and 18. అండ్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ ముందే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇవి 2 రూట్స్ అన్నమాట. ఇప్పుడు కంపేర్ చేయాలి. -3 పెద్దదా? 4 పెద్దదా? 4 పెద్దది. 17 పెద్దదా? -18 పెద్దదా? ఇదే పెద్దది. సో కెనాట్ బి డిటర్మైన్డ్ విల్ బి ది ఆన్సర్. ఓకే, మీరు అలా అయినా చేయొచ్చు, లేదా నేను మీకు ఇందాక ట్రిక్ చెప్పాను కదా, ఇప్పుడు సి ముందు రెండు సేమ్ ఉన్నాయి కదా, రెండు మైనస్లు ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఒక దగ్గర పాజిటివ్ ఉంది, ఒక దగ్గర నెగిటివ్ ఉంది. సో మీరు సాల్వ్ చేయకుండానే కెనాట్ బి డిటర్మైన్డ్ రాసేయచ్చు. అదే ఇన్ కేస్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక దగ్గర నెగిటివ్ ఉంది, ఒక దగ్గర పాజిటివ్ ఉంది. ఎక్కడైతే నెగిటివ్ ఉందో అది గ్రేటర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్ హౌ టు సాల్వ్ అండ్ ఆల్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు హోంవర్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఇస్తాను. మీరు వెయిట్ 1 క్వశ్చన్ 1 మోడల్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11 రాయాలి. 11√3 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పటి వరకు అంటే డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో డైరెక్ట్ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసో మల్టిప్లై చేసో ఏదో ఒకటి చేశారు. ఇప్పుడు √3 ఉంది. √3 ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకటే చెప్తాను ట్రిక్ చూడండి. 72 ఇక్కడ ఏదైతే సి వాల్యూ ఉందో దాన్ని డివైడెడ్ బై 3 చేయండి ఫస్ట్. అంటే ఇక్కడ రూట్ లో ఏముందో అది డివైడ్ చేయండి ఫస్ట్. సో 72 డివైడెడ్ బై 3. 3 2s 6, 3 4s 12. సో దీన్ని మీరు రెజ్యూమ్ చేసుకుని వెళ్ళాలి 12 అని, సారీ 24 అని. ఓకేనా. సో 24 ని 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే 24 రావాలి. అండ్ దెన్ ఏం చేస్తే 11 రావాలి? ఎడిషన్ చేస్తే 11 రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, సో 24 నేను ఎలా రాయగలను? 12 2s 24 అవ్వదు. 8 3s 24 అవుతుంది కదా. సో 8 and 3 మనకు అవుతుంది. బట్ హియర్ ఇస్ అ క్యాచ్. ఇప్పుడు మనకి ఇక్కడ √3 ఉంది కదా, ఆ √3 ని మళ్ళీ మనం ఇక్కడ రాయాలి. √3. సో 8√3, 3√3 విల్ బి ది ఆన్సర్స్. అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రెండింటికి నెగిటివ్ వస్తుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఎందుకు అలా చేసామంటే ఐ హోప్ మీకు ఎక్స్పాండింగ్ ఫార్మ్ ఎలా చేయాలో నేను చెప్పాను మీకు. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11√3 నేను ఎలా రాస్తాను? 8√3 ప్లస్ 3√3. 8 ప్లస్ 3 ఎంత? 11√3 కదా. ఓకే, ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 8√3 ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఐమ్ ఆల్వేస్ ఫర్గెటింగ్. సో ఈ రెండిట్లోంచి నేను ఏం తీయగలను? ఎక్స్ కామన్ తీయగలను. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 8√3 ప్లస్ 3√3 ఇంటూ ఎక్స్ ప్లస్ 8√3. ఓకే,
సో ఇక్కడ 3 into 8 ఎంత 24. √3 into √3 ఎంత 3. ఇప్పుడు అర్థమైందా? ఈ 72ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను 84 into 3. ఈ ఇంటూ 3 ఎలా వచ్చింది? ఈ బయట ఉన్న √3 లోపల ఉన్న √3 మల్టిప్లై అవ్వడం కోసం. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ √3 ఉంది కాబట్టి మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ మీకు √3 ఉంది కాబట్టి మీరు ఈ 72ని మీరు ఎలా స్ప్రెడ్ చేయాలంటే సంథింగ్ √3 ఇంటూ సంథింగ్ √3 అని మీరు స్ప్రెడ్ చేయాలి, అంతేనా? సో మీరు సంథింగ్ √3 కింద 72ని మీరు ఎలా స్ప్రెడ్ చేస్తారు? మీకు అది రాదు కదా. సో ఇంటూ ఇంటూ అలాగ అయినప్పుడు √3 into √3 ఎంత? ఆఫ్ కోర్స్ 3. సో ఆ 3ని ముందు డివైడ్ చేసేయండి. ఆ 3ని డివైడ్ చేసేస్తే మీకు ఈ 2 వాల్యూస్ మిగులుతాయి కదా, ఆ వాల్యూ 24. సో 24ని మీరు స్ప్లిట్ చేయడం ఈజీ కదా, అందుకని సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవడం ఎందుకు? మీకు ఒకటే ట్రిక్ చెప్తాను చూడండి. బీయింగ్ అ బిగినర్ మీరు ఇది గుర్తుపెట్టుకుంటే రైట్ నౌ సరిపోతుంది. ద మోర్ ప్రాబ్లమ్స్ యూ సాల్వ్ ఈజ్ ద మోర్ యూ అండర్స్టాండ్ అసలు ఎందుకు అలా వచ్చింది అని చెప్పి. ఇఫ్ మీకు అర్థం కావట్లేదు ఎలా వచ్చింది అని. ఓకే, సో ప్రస్తుతానికి ఏం చేస్తారంటే 72ని ఇక్కడ √3 ఉంది కదా, ఆ √3కి నార్మల్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయండి. అంటే 72 divided by 3 చేయండి. ఓకే, చేస్తే మీకు ఒక వాల్యూ వచ్చింది 24. ఆ 24 అనుకొని దాన్ని బట్టి 2 వాల్యూస్ ని మీరు అనుకోవాలి అంతే. ఓకేనా? ఎందుకు అలా జరిగింది? ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. బికాస్ ఇక్కడ √3 ఉంది కాబట్టి నాకు ఈ రెండిట్లోంచి √3 కామన్ గా తీయాలి. √3 ఇంటూ సంథింగ్ ఇంటూ √3 అని నేను రాయాలి. √3 ఇంటూ √3 అంటే జనరల్ గా 3. నాకు √3 తీయడం కష్టం కామన్, కానీ 3 తీయడం కష్టం కదా. డివైడెడ్ బై √3 నాకు చేయడం కొంచెం కష్టం, కానీ డివైడెడ్ బై 3 చేయడం ఈజీ కదా. సో డివైడెడ్ బై 3 నేను చేసేసాను. ఆ 3 నేను పక్క తీసేసి 24 అనుకొని వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాను. ఇప్పుడు నేను ముందు ఏదైతే డివైడెడ్ బై 3 చేశానో దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి √3 and √3 and 2 కింద స్ప్లిట్ చేసి దీనికి ఒక √3 దీనికి ఒక √3 ఇచ్చేసాను. క్లియర్? గాట్ అన్ ఐడియా? సో మీరు కూడా చేయాల్సింది అదే. ఈ 11√3ని వీ కెన్ రైట్ as 8√3 3√3 అండ్ 8 into 3 ఎంత 24 మనకి ఇక్కడ వచ్చినట్టు. √3 into 3 √3 ఎంత ఇంటూ 3 మనం ముందుగా డివైడ్ చేసేసిన 3. ఓకే, అదనమాట. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. అండ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, ఫైన్. సో హోంవర్క్ క్వశ్చన్ ఏంటంటే మీకు x² - 12x - 64 = 0, y² 2y² - 32y +96 = 0. సో ఇది మీ హోంవర్క్ ప్రాబ్లమ్ అనమాట. నా ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మీకు కావాలంటే ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద కమెంట్స్ ఆర్ ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద షార్ట్స్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ quadratic equations. And I hope you understood all of the concepts that I've explained. And aptitude 1 shorts from basics for beginners avani I've already made into dedicated playlist. I'll be putting all the links in the description. And if you are a beginner and aptitude start చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, అసలు ప్లాన్ ఎలా చేసుకోవాలి, నేను ఈ పర్టికులర్ థింగ్స్ లో స్ట్రాంగ్, ఈ పర్టికులర్ థింగ్స్ లో వీక్, ఇప్పుడు నేను అలా డివైడ్ చేసుకోవాలి, అవన్నీ చెప్తూ aptitude road map video I've already made. I'll be putting the road map video link in the description, or you can even ask me in the comments. I'll be providing. So ఆ వీడియో చూస్తే I hope you'll get basic idea. And fundamentals of aptitude అని కొన్ని ఉంటాయి. అంటే మీరు aptitude స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఆ ఫండమెంటల్స్ అన్ని కూడా చెప్తూ మేడ్ ఇంటూ వీడియో. సో అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఏదైనా సరే మీరు ఏ టాపిక్ కావాలనుకుంటున్నా, అసలు ఏంటి మీ ప్లానింగ్ ఏంటి, అదేమైనా you can tell me in the comments. I'll be providing you with the link of the video if I've already made a video on that particular thing, or I'll be making a video on that as soon as possible. Clear? If you really liked this video, please do give me a like, which gives me a lot of support, because I really put a lot of effort in making all of the videos along with managing my studies and all. So one like and one comment that you make will be really helpful for me, and that motivates me a lot to make more videos. So please do that and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.